Hi students, welcome to Civic Center IAS Academy. Now, online classes. Now we are discussing about the Andhra Pradesh Group 1, Group 2 preliminary syllabus. Okay, right. Now complete I can give the structure of the syllabus of the APPSC. Okay, right. You know that about the previous. So some students I can expect some స్టూడెంట్స్ ప్రీవియస్ ఎగ్జామ్ రిటర్న్ స్టూడెంట్స్ అంతకుముందు చాలామంది ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రీవియస్ గ్రూప్స్ రాసే ఉన్నవారు ఉంటారు. ప్రస్తుతానికి కొందరు కొత్త వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మన ఇక్కడ కంటెంట్ అంతా కూడా కొత్త వాళ్ళను బేస్ చేసుకొని రూట్ లెవెల్ నుంచి ఎలా సిలబస్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాలనే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకొని ఉంటాం. ఓకే, రైట్. యు నో దట్ అబౌట్ ది సిలబస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో టు కంపేర్ విత్ ది తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్ అండ్ సిలబస్ ఆల్సో ఈజ్ వెరీ వాస్ట్. తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్లతో సిలబస్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అన్ని రకాల ఎగ్జామ్లకు మనకు సిలబస్ అనేది కొంత వాస్ట్గా ఉంటుంది, కొంత ఎక్స్పాండెడ్గా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సిలబస్. కానీ సిలబస్ అనేది వేరియేషన్ అనేది ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా సమానమైనప్పటికీ కొన్ని టాపిక్స్ విషయంలో మాత్రము కొంత ఇన్డెప్త్ అవగాహన అనేది ఏపీలో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏపీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ మనకు ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రంతో పోల్చుకుంటే ఏపీ సర్వీస్ కమిషన్లో భౌగోళిక శాస్త్రంలో కొంత లోతైన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రీవియస్ ఇప్పటి వరకు కొత్త సిలబస్ ప్రకారం జరిగిన ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా గ్రూప్ 2లో 30 మార్కులు జాగ్రఫీ నుంచి వస్తున్నాయి. ఆ 30 మార్కుల్లో మనకు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని చాప్టర్లని కవర్ చేస్తూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది జాబ్, మనకు ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు ఏపీపీఎస్ కింద ప్రతి కంటెంట్ మీద మనకు అవగాహన ఉండాలి. అది కూడా అత్యంత లోతైన అవగాహన ఉండాలి. ఓకే, రైట్. నౌ వీఆర్ సీయింగ్ అబౌట్ ది ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. రైట్, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఇక్కడ మనం కొంత సిలబస్ అంశాలని వివరంగా చూద్దాం. ఓకే, రైట్. భౌగోళిక శాస్త్రం ఇది మనకు ప్రధానంగా ఏపీపీఎస్లో కానీ యూపీఎస్సిలో కానీ మనకు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్ నుంచి దాదాపుగా ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి తీసుకుంటే 5th నుంచి అప్ టు డిగ్రీ వరకు మనకు జాగ్రఫీలో ఉన్న కంటెంట్ మొత్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకు చూడండి, ఇక్కడ అప్ టు 10th వరకు ఏదైతే స్టేట్ సిలబసే కావచ్చు, ఎన్సీఆర్టీ సిలబసే కావచ్చు, సిబిఎస్ సిలబసే కావచ్చు, అప్ టు 10th వరకు మనకు ప్రతి కంటెంట్ మీద అవగాహన ఉంటే దాన్ని బేసిక్ జాగ్రఫీగా తీసుకుంటారు. సో బేసిక్ జియోగ్రఫీ అంటే మనకు ప్రాథమికంగా గ్రౌండ్ లెవెల్ అంటే మన జాగ్రఫీని అర్థం చేసుకొని దాన్ని ఎక్స్పాండెడ్గా వెళ్ళాలంటే 10th వరకు ఎన్సీఆర్టీ కావచ్చు, స్టేట్ సిలబసే కావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అప్ టు 10th వరకు ఎన్సీఆర్టీ సిలబస్నే ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు రెండు కంటెంట్లో 2 లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది 6th నుంచి 10th వరకు. అయితే 10th వరకు మనకు దాదాపుగా భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ప్రతి కంటెంట్ 10th లోపలనే ఉంది. ఇప్పుడు ఏవైతే
మనకు గ్రూప్ 1 గ్రూప్ 2లో జాగ్రఫీ సిలబస్ ఉందో అన్ని టాపిక్ల నుంచి 10th లోపల ఖచ్చితంగా ప్రతి టాపిక్ మీద అవగాహన వచ్చే విధంగా 10th లోపల అన్ని అంశాలపైన మనకు సిలబస్ ఉంది. అయితే ఈ సిలబస్ అనేది బేసిక్ జాగ్రఫీ, బేసిక్ అంటే ప్రాథమికంగా ప్రతి అంశం మీద మనకు అవగాహన కలిగించే 10th వరకు ఉన్నటువంటి బేసిక్ జాగ్రఫీ. అయితే ఇక్కడ ఉన్న ఈ బేసిక్ జాగ్రఫీని బేస్ చేసుకొని ఇటు ఇంటర్ కానీ ఇంటర్ డిగ్రీ వరకు కూడా మనకు జాగ్రఫీలో కొంత లోతైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ అంతా కూడా మనకు 10th లోపలనే ఉంటుంది. అయితే ఈ 10th లోపల ఉన్నటువంటి జాగ్రఫికల్ బేసిక్ కాన్సెప్ట్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇంటర్ డిగ్రీలో కొంత ఎక్స్పాండెడ్గా జాగ్రఫీ ఉంటుంది. సో యు నో దట్ అబౌట్ దట్ జాగ్రఫీ ఖచ్చితంగా మీరు మ్యాప్ పాయింట్లోనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఖచ్చితంగా ప్రతి బిట్టు కూడా జాగ్రఫీని ప్రతి బిట్టుని మ్యాప్ పాయింట్లోనే వెళ్ళాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ఖండాలు తీసుకున్నారనుకోండి, మొత్తం 7 ఖండాలు, ఓషన్ సముద్రాలు తీసుకుంటే 5 మహాసముద్రాలకు సంబంధించిన పూర్తి అవగాహన బేసిక్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా బేసిక్ అంటే ప్రీవియస్ చూడండి, ఇక్కడ మనకు ప్రికాంబ్రియన్ పీరియడ్ అంటే మోర్ దెన్ 350 మిలియన్స్ ఇయర్స్ ఎగో, అంటే 350 మిలియన్ల సంవత్సరాల క్రితము భూ ఉపరితలంలో మనకు ఒకే ఒక ఖండం ఉండేది. చూడండి, ఇక్కడ ఒకే ఒక ఖండం, ఆ ఖండాన్ని మనకు ప్రధానంగా ఏమనేవారంటే పేంజియా కాంటినెంట్ అనేవారు. పేంజియా కాంటినెంట్ చూడండి, ఇక్కడ ఈ పేంజియా కాంటినెంట్ చుట్టూ ఒక మహాసముద్రం ఉండేది, దాన్నే పాంతలెస్సా ఓషన్ అనేవారు. దిస్ ఇస్ పాంతలెస్సా ఓషన్, ఇదేమో కాంటినెంట్, పేంజియా కాంటినెంట్. సో దిస్ పేంజియా కాంటినెంట్ ఈజ్ సరౌండెడ్ ది పాంతలెస్సా ఓషన్. ఓకే, రైట్. దిస్ ఈస్ అన్ 350 million years ago of the 35 crores years back, that is in crores. So this is a ocean. At the time of the before, there are only one of the ocean, that is a Pangaea continent. So which surrounded the only one of the ocean, Panthalassa ocean. అంటే 350 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒకే ఒక ఖండం ఉండేది. ఆ ఖండాన్ని పేంజియా ఖండం అనే పేరుతో పిలిచేవారు. అయితే దీని చుట్టూ, పేంజియా ఖండం చుట్టూ ఒకే ఒక మహాసముద్రం ఉందే, పాంతలెస్సా మహాసముద్రం. రైట్ నౌ సీ హియర్, దిస్ పాంతలెస్సా ఓషన్ వాటర్ ఈజ్ పెనెట్రేటెడ్ ఇంటూ కాంటినెంటల్ బాడీ. నీరంతా లోపలికి ఇలా చుచ్చుకుపోయింది. చూడండి, ఇక్కడ పాంతలెస్సా మహాసముద్ర నీరు లోపలికి ఇలా చుచ్చుకుపోయింది. ఇలా చుంచుకుపోయిన ఈ జల భాగాన్ని ఏమంటారంటే టేతిస్ సీ అనే పేరుతో పిలుస్తారు. టేతిస్ సీ, టేతిస్ సముద్రము. సో 350 million years back, our Earth planet is look like this. So above the Tethys Sea, this land body which is called as a Laurentia land body, Laurentia భూభాగం అనేవారు. ఈ కింది భాగాన్ని గోండువానా ల్యాండ్ బాడీ అనే పేరుతో పిలిచేవారు. ఓకే, సో దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ యునైటెడ్ యూనిట్, ఒకే ఒక మహాఖండం అనే పేరుతో పిలిచేవారు. ఈ ఖండానికి గోండువానా భూభాగంలో మనకి ఇక్కడ ప్రధానంగా లుక్ హియర్ దిస్ ఈజ్ అవర్ సౌత్ ఇండియా ఇస్ దేర్. దిస్ ఈజ్ ఆల్రెడీ సౌత్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఇస్ దేర్. దిస్ సౌత్ ఇండియా ఈజ్ ఇన్ ఇండియా ఓల్డెస్ట్ ల్యాండ్ బాడీ. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ 2024లో జరిగిన
గ్రూప్ 2 ఎగ్జామ్లో దీని మీద బిట్ అడిగాడు. సో పేంజియా కాంటినెంట్, అబౌట్ దిస్ సింగిల్ కాంటినెంట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఆల్ఫ్రెడ్ వెజినర్. ఆల్ఫ్రెడ్ వెజినర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఏ ఖండ ప్రకారం, ఖండ చలన సిద్ధాంతం అంటారు తెలుగులో. మీకు నోట్ చెప్పేటప్పుడు తెలుగులో కూడా చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను, కానీ రాసేటప్పుడు ఎక్కువ భాగం తెలుగులోనే ఇంగ్లీష్లోనే రాయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్, మీరు రాయమంటే తెలుగులో కూడా రాయడానికి పెద్ద కష్టమేం లేదు. తెలుగు మీడియం వాళ్ళకు కొంత ఇంగ్లీషు వచ్చి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి ఎక్కువగా నేను ఇంగ్లీష్లోనే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పూర్తిగా ఉంటుంది. తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కానీ ఇక్కడ రాయడం మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ దీని మీద 2024లో ఫస్ట్ క్వశ్చన్ 2024లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్లో ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ ఇస్ ది ఇన్వెంటర్ ఆఫ్ ది కాంటినెంటల్ థియరీ అంటే ఆల్ఫ్రెడ్ వెజినర్. ఆల్ఫ్రెడ్ వెజినర్ అనే శాస్త్రవేత్త, జర్మనీ శాస్త్రవేత్త. ఇతను ఈ సిద్ధాంతాన్ని తెలియజేశారు. ఏ సిద్ధాంతాన్ని? 350 million years ago there are the only single continent on earth planet, there are only one of the ocean, Panthalassa ocean, there are only one of the sea, Tethys Sea. So this is a Gondwana land body, this is a Laurentia land body. So this is a South India is there. Already South India is in Gondwana land body. You can see that South India is called as a Gondwana land body అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో గోండువానా ల్యాండ్ భూభాగంలో దక్షిణ భారతదేశం, దిస్ ఇస్ ఏ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశం ఏ భూభాగంలో భాగంగా ఉందన్నప్పుడు గోండువానా భూభాగంలోని భాగంగా ఉంది అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ఏ లారెన్షియా ల్యాండ్ బాడీ, దిస్ ఇస్ ఏ గోండువానా ల్యాండ్ బాడీ. This is a both are the land body, right? So according to the Alfred Wegener, already question ఇచ్చాడు ఎగ్జామ్లో 2024 ప్రిలిమ్స్లో ఇచ్చాడు. ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రకారము ఇది ఈ ఒకే ఒక ఖండంగా ఉన్న భూ ఉపరితలాన్పైన 7 ఖండాలు 5 మహాసముద్రాలుగా విడిపోయింది. దేని ప్రకారంగా? ఖండ చలన సిద్ధాంతం చేత. అయితే పేంజియా అంతర్భాగంలో అత్యధిక ఉష్ణోగ్రత జనించడం వలన ఈ లారెన్షియా భూభాగము 3 ఖండాలుగా విభజించబడింది. ఇది నార్త్ అమెరికా, ఇది యూరప్, ఇది నార్త్ ఏషియా అనే 3 ఖండాలు. అదేవిధంగా గోండువానా ల్యాండ్ బాడీ, ఇది సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా, అంటార్కిటికా అండ్ సౌత్ ఇండియా, ఆస్ట్రేలియా 5 ఖండాలుగా దక్షిణ అంటే గోండువానా భూభాగం మనకు ఈ 5 భాగాలుగా డివైడ్ అయింది. ఈ విధంగా మనకు ఆల్రెడీ భారతదేశంలో ఇది దక్షిణ భారతదేశం అన్నప్పుడు ఉత్తర భారతదేశము ఎక్కడ ఉందన్నప్పుడు దట్ ఈజ్ అండర్ ది టేథిస్ సీ. ఆల్రెడీ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. సో సౌత్ ఇండియా ఈజ్ in Gondwana land body. What about the North India? That North India is under the Tethys Sea. అంటే టేథిస్ సముద్రంలోని భాగం, టేథిస్ సముద్రంలో భాగంగా మనకు ఉత్తర భారతదేశం సముద్రంలో ఉంది, సముద్ర అంతర్భాగంలో ఉంది. How this North India is coming upward from the Tethys Sea? ఏ విధంగా ఉత్తర భారతదేశం టేథిస్ సముద్రం నుంచి పైకి లేచింది? బై విచ్ ఫోర్సెస్? అంటే ఏ బలాల వలన అది ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది అన్నప్పుడు బై ది కంప్రెస్డ్ ఫోర్స్.
అంటే సంపీడన బలాల వలన ఉత్తర భారతదేశం ఎక్కడి నుంచి పైకి లేచింది? టేతిస్ సముద్రం నుంచి పైకి లేచింది. సో ఇంక్లూడింగ్ దెర్ ఆర్ ది నార్త్ ఇండియా, విచ్ ల్యాండ్ బాడీ ఈస్ కమింగ్ అప్వర్డ్ ఫ్రమ్ ది Tethys Sea? This is okay. This is about the Himalayan mountain. This is a Great Plain. This is a peninsular plateau, Western Ghats, Eastern Ghats, coastal plain, which is also coastal plain, and also islands, and also Lakshadweeps, Andaman Nicobar. This is a Thar desert. Okay, right. These are six divisions are coming upward from Gondwana land body, from Tethys Sea. ఇవన్నీ ఎలా పైకొచ్చాయి అనేది మనకు వివరంగా ఒక థియరీ ప్రకారంగా మనం నెక్స్ట్ క్లాస్లో వివరంగా డీప్గా అత్యంత లోతుగా క్వశ్చన్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఆల్రెడీ ఇక్కడ అడిగాడు ఏ బలాల వలన హిమాలయాలు ఊర్ధ్వముఖంగా పైకి లేచాయి అన్నప్పుడు సంపీడన బలాల వలన ఊర్ధ్వముఖంగా పైకి లేచాయి. ఇది ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రీవియస్ మన ఏపీలో అడిగాడు. అంటే ఇలాంటి కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్ నుంచి జాగ్రఫీలో మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. యూ కెన్ సీ మనకు జనరల్గా ప్రిలిమ్స్లో 30 మార్కులు అనేది యూ కెన్ 100% యూ కెన్ ఎక్స్పెక్ట్. ఖచ్చితంగా ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి ఖచ్చితంగా 30 మార్కులు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 30 మార్కులు కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూ హ్యావ్ టు కంపల్సరీ లిసన్ ఆన్ ది మ్యాప్. ఇవన్నీ కూడా మ్యాప్ని బేస్ చేసుకొని వింటేనే మీకు 100% మీకు బ్రెయిన్లో కూర్చుంటుంది. యూ హ్యావ్ టు ఆల్వేస్ యూ కెన్ రికార్డెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. అంటే మనకు కరెక్ట్గా బ్రెయిన్లో ఒక సీక్వెన్స్లో జాగ్రఫీ మొత్తం కూర్చోవాలంటే మనకు ఖచ్చితంగా మ్యాప్ పాయింట్లోనే వెళ్ళాలి. ప్రతిదీ మ్యాపే ఉండాలి. జాగ్రఫీ ఈజ్ ఏ కంప్లీట్ డిపెండింగ్ ఆన్ ది మ్యాప్. మ్యాప్ లేకుండా జాగ్రఫీ అనేది ఒక్క పాయింట్ కూడా ముందుకు వెళ్ళదు. ఓకే, రైట్. రైట్, ఇక చూడండి ఇక్కడ సిలబస్ వైజ్గా తీసుకుంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే సిలబస్లోని పాయింట్గానే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఏ స్టాండర్డ్లో బిట్లు వస్తున్నాయి. జనరల్గా జాగ్రఫీలో 3 డివిజన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి 4 డివిజన్లు ఉన్నాయి ఏపీలో. ఎలాంటి డివిజన్ అంటే ఒకే సిలబస్ కింద 30 మార్కులు మనకు ఖచ్చితంగా 30 మార్కులు అనేవి జాగ్రఫీలో ప్రిలిమ్స్లో వస్తాయి. ఈ 30 మార్కుల్ని 4 భాగాలుగా సిలబస్ అనేది విడుదల చేసింది. ఇది ఏపీపీఎస్. ఒక సిలబస్ ఏంటంటే దట్ ఈస్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అంటే ప్రపంచ భౌగోళిక శాస్త్రం. వరల్డ్ భౌగోళిక శాస్త్రము. రైట్, వరల్డ్ అంటే ప్రపంచ భౌగోళిక శాస్త్రం అనేది మనకు ఖచ్చితంగా బిట్లు ప్రీవియస్ 3 బిట్లే వచ్చాయి, 4 బిట్లు వచ్చాయి. కాబట్టి ఈ వరల్డ్ భౌగోళిక జాగ్రఫీ అనేది మన ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవడానికి ఈజీగా మనం మ్యాప్ పాయింట్లో వెళ్తే ఆ 4 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఫిజికల్ జాగ్రఫీ అనేది ఖచ్చితంగా మ్యాప్ పాయింట్లోనే 99% మ్యాప్ పాయింట్లోనే వెళ్తూ ఉంటాం. ఓకే, ఇక రెండవది ఏం చేశాడంటే ఇండియన్ అంటే భారత భౌగోళిక శాస్త్రంలో రైట్ ఇండియన్ జాగ్రఫీ, ఇందులో ఇండియన్ జియోగ్రఫీ అంటే భారత భౌగోళిక శాస్త్రము, భారతదేశ
భౌగోళిక శాస్త్రములో ఇది ఫిజికల్ జాగ్రఫీ, ఇది భౌగోళిక భౌతిక శాస్త్రం అంటారు. భౌగోళిక భౌతిక శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఇందులోనే మళ్ళీ ఇండియాలో తీసుకుంటే ఇండియన్ ఎకనామికల్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఎందుకట భారత ఆర్థిక భౌగోళిక శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇందులో ఇక మూడోది తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ జాగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక భౌతిక భౌగోళిక శాస్త్రం, భౌతిక భౌగోళిక శాస్త్రము. అదేవిధంగా ఇందులో ఇంకోటి కూడా ఉంది, ఇది ఒకటి, ఇందులో రెండు, ఇందులో ఒకటి, ఇందులో రెండు. ఇందులో కూడా ఏం చేశాడంటే భౌతిక భౌగోళిక శాస్త్రం తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జియోగ్రఫీ అంటే ఆర్థిక భౌగోళిక శాస్త్రము. దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్. ఇది దేనికి? ఇండియా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో ఓన్లీ జియోగ్రఫికల్ అంటే ఫిజికల్ జాగ్రఫీ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, అట్ ది సేమ్ టైం ఇండియన్ ఎకనామికల్ జాగ్రఫీ రెండు ఇచ్చాడు. ఇందులో మాత్రం ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ భౌతిక భౌగోళిక శాస్త్రం గురించి మాత్రమే వరల్డ్ జాగ్రఫీలో ఉంది. 30 మార్కులో. మనకు ఇండియన్ జాగ్రఫీలో ఇక్కడ రెండు డివిజన్స్ ఇచ్చాడు. ఒకటి ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ మాత్రం ఇచ్చారు. అంటే భారతదేశ భౌతిక భౌగోళిక శాస్త్రం మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాడు. అయితే ఇందులో మళ్ళీ రెండో భాగం తీసుకుంటే భారతదేశ ఆర్థిక భౌగోళిక శాస్త్రము, ఇండియన్ ఎకనామికల్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామికల్ జాగ్రఫీ దీంట్లో పెట్టాడు. అదేవిధంగా తీసుకుంటే ఏపీలో ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ భౌతిక భౌగోళిక శాస్త్రం గురించి ఇచ్చాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి ఇచ్చాడంటే ఇండియన్ జాగ్రఫీ లాగానే ఇందులో కూడా రెండు ఇచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక భౌగోళిక శాస్త్రం సంబంధించి మరికొన్ని ఇవ్వడం జరిగింది. రైట్, ఇక ఇందులో 4వ అంశాన్ని కూడా ఇచ్చాడు. దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్లో వరల్డ్ డిజాస్టర్, ఇండియన్ డిజాస్టర్, ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్, ప్రపంచ విపత్తులు, అదేవిధంగా భారతదేశ విపత్తులు, ఆంధ్రప్రదేశ్ విపత్తులకు సంబంధించి ఇందులో ఇచ్చాడు. అంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో విపత్తుల రాష్ట్రంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దక్షిణ భారతదేశంలో ఇన్ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది బంగాళాఖాతంతో తీరాన్ని కలిగి ఉంది. రైట్ నౌ సీ హియర్ ఆంధ్రప్రదేశ్ విచ్ యాజ్ ఏ కోస్టల్ లైన్ విత్ బే ఆఫ్ బెంగాల్. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విపత్తుల అంటే డిజాస్టర్ ప్రోన్ ఏరియా, విపత్తుల కింద అత్యధిక భాగం ఉంటుంది. చూడండి, ఇక్కడ విపత్తుల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా విచ్ ఈజ్ ఎవ్రీ ఇయర్ ఫేసింగ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ది డిజాస్టర్.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఒక ప్రధానమైన విపత్తుల రాష్ట్రంగా పిలుస్తారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో రకాల విపత్తులను ఎదుర్కొంటుంది. అలాంటి విపత్తుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరము వచ్చే విపత్తుల్లో ఫ్లడ్స్, వరదలు, వరద విపత్తు, ఫ్లడ్ డిజాస్టర్, అండ్ ఆల్సో సమ్ రాయలసీమ ఈజ్ అండర్ ది డ్రాట్. రాయలసీమలో ఎక్కువగా కరువు ప్రాంతాలు ఉన్నాయి. ఓకే రైట్. అదేవిధంగా అప్పుడప్పుడు సునామీస్ వచ్చే అవకాశం ఉంది. సైక్లోన్ స్టేట్ అని కూడా అనొచ్చు. తీర ప్రాంతంలో సైక్లోన్ అనేది సూపర్ సైక్లోన్ ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మిడ్ ఈ 2 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతము తుఫాన్లను ఎదుర్కొంటుంది. సూపర్ సైక్లోన్స్ లైక్ ఏ హుదూద్ సైక్లోన్. సో ఇలాంటి ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విపత్తుల మౌలిక వసతులకు సంబంధించి, విపత్తుల నిర్వహణకు సంబంధించి ఎక్కువసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ప్రధానంగా క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ప్రతి 3 సంవత్సరాల కాలంలో ప్రీవియస్ ఎలాంటి విపత్తులు, వాటి వలన ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి ప్రభావం భారత ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ఉంది అనే అంశాలను ఎక్కువగా మెన్షన్ చేస్తూ వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే ఫ్లడ్స్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది. ఈ డ్రాట్ అనేది ఓన్లీ రాయలసీమలోనే వస్తుంది. సునామీ అనేది 2004లో ఒకసారి భారీ సునామీ వచ్చింది. ఆ సునామీలో భారతదేశంలో దాదాపుగా 10,000 మంది, అంటే భారతదేశంని కాదు సరౌండింగ్ కంట్రీస్, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, లైక్ దట్ కంట్రీస్లో మనకు దాదాపు 10,000 మంది చనిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ల్యాండ్ స్లైడ్స్ కూడా వస్తాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, వరదలు, కరువు, సునామీ, తుఫాన్లు, ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడడం. ఎందుకు విరిగిపడతాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా తీర ప్రాంతం ఉంది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీర ప్రాంతం అంటారు. ఈ తీర ప్రాంతంలో మనకు ప్రధానంగా ఇదంతా తీర ప్రాంతం. ఏ తీర ప్రాంతం? ఇది సర్కార్ తీరం. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సర్కార్ కోస్టల్ ప్లేన్. సర్కార్ తీర మైదానం ఈ భాగం ఉంది. చూడండి, ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన కొండల ఉపరితలంలో భూమిలో ఎక్కడైనా చిన్నపాటి మూమెంట్ జరిగినా కానీ ఈ ఎత్తైన పర్వత ప్రాంతంలో ఏవైతే రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు కానీ మట్టి అంతా దొర్లి రోడ్డు మీద ఇలా పడి అక్కడ ఉన్న ప్రజలు కానీ, అక్కడ వాహనాలు కానీ, ఇతరత్రన్నీ డ్యామేజ్ అవకాశాలు ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 1, 2, 3, 4, 5 అంటే మల్టీ డిజాస్టర్ స్టేట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీటి మీద మనకు ప్రీవియస్ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో మనకు 4వ విభాగం డిజాస్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 or 3 క్వశ్చన్స్ అప్డేట్ డిజాస్టర్ నుంచి మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ సిలబస్లో మనకు ఖచ్చితంగా 30 మార్కులు వస్తాయి. ఆ 30 మార్కులో అత్యధికంగా ఇప్పుడు 4 అంశాలను తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ టీఎస్పీసీలో గ్రూప్ 1, గ్రూప్ 2కు ఇతరత్ర మిగతా అన్ని ఎగ్జామ్లో కూడా దాదాపుగా యూ కెన్ ఎక్స్పెక్ట్ 30 క్వశ్చన్స్. ఇది జాగ్రఫీ నుంచి. ఈ జాగ్రఫీలో ఈ 40 క్వశ్చన్లో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ విపత్తులు, డిజాస్టర్ మరియు మేనేజ్మెంట్ అని 2005లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ అంశాల మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ ప్రీవియస్ వచ్చాయి.
అయితే ఎలాంటి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి అని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ప్రీవియస్ జరిగిన ఏవైతే ఏపీలో ఎగ్జామ్ జరిగాయో గ్రూప్ 2, గ్రూప్ 1, ఆ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి ఫ్రమ్ విచ్ టాపిక్ దట్ క్వశ్చన్స్ ఆర్ ఈస్ గివెన్ బై ది ఏపీపీఎస్సీ. I can explain about that topics complete. So then I can go for the which type of the questions are is given from this topic. So suppose reverse chapter is that. Reverse chapter లో మీకు ఖచ్చితంగా బెట్టు లేకుండా ఎప్పుడు కూడా భారతదేశంలోని నదులు ఇటు తెలంగాణ నదులకు సంబంధించి ఏ రోజు కూడా సిలబస్లో అంటే చాప్టర్లో మనకు బిట్ లేకుండా ఏ ఎగ్జామ్ జరగలేదు. రైట్, ఒకసారి మనం వరల్డ్ జియోగ్రఫీ తీసుకుంటే ఇక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వరల్డ్ జియోగ్రఫీ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. చూడండి ఇక్కడ భౌతిక భౌగోళిక శాస్త్రంలో మనకు ప్రధానంగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే చూడండి ఇక్కడ ఇయర్ యూ కెన్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. సెకండ్ చాప్టర్ జనరలీ దేర్ ఆర్ ది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు. స్టాండర్డ్ టైం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక కాలం ఆంధ్రప్రదేశ్ గుండా కూడా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ గుండా చూడండి ఇక్కడ దిస్ ఈజ్ సౌత్ ఇండియా, this is about the North India. Right. Indian Standard Time is calculating on 82.5 eastern latitude 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై భారత ఇండియన్ స్టాండర్డ్ టైంని క్యాల్కులేట్ చేస్తారు. దీన్ని ఎలా చేస్తారు, ఎందుకు అవసరపడింది? ఇండియా ఈజ్ రిక్వైర్డ్ స్టాండర్డ్ టైం. వై, హౌ, ఎందుకు అవసరం? ఎక్కువగా ఆ అవసరం వాట్ ఎవర్ ది కాజ్, భారతదేశం మొత్తానికి ఒక ప్రామాణిక కాలం ఎందుకు అవసరమైంది అనే అంశాన్ని సంబంధించి బిట్లో ఆల్రెడీ గ్రూప్ 1లో కూడా అడిగారు. ఆన్ దిస్ లైన్ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ 82.5 డిగ్రీల ఈ తూర్పు రేఖాంశంపై మనకు ప్రధానంగా భారత ప్రామాణిక కాలాన్ని దీని మీద ఎందుకు గణిస్తారు, వాట్ ఎవర్ ది కాజ్, ఏంటి కారణాలు అనే అంశాన్ని అడిగాడు. ఇది మనకు ప్రధానంగా చూడండి ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వెళ్తుంది? కాకినాడ, ఇక్కడ యానాం అనే పుదుచ్చేరిలోని ఒక జిల్లా పేరు యానాం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రామాణిక కాలాన్ని 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ మీద గణిస్తారు. ఓకే, మరి ఇది గణించడానికి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రామాణిక కాలాన్ని క్యాల్కులేట్ చేయడానికి అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మనకి ఇండియాలో మనకు వరల్డ్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ గ్రీన్విచ్ లైన్, ఈక్వేటార్, దిస్ ఇస్ ఏ 23.5 trough of Cancer. This is a trough of Cancer. This is equator. This is our India. India divided 2 equal parts by the trough of Cancer. కర్కట రేఖ చేత భారతదేశము 2 అర్ధ భాగాలుగా విభజించబడింది. ఇది సౌత్ ఇండియా, దిస్ ఇస్ నార్త్ ఇండియా. మనకు ఆల్రెడీ ఇక్కడ అడుగుతాడు భారతదేశం ఎన్ని అక్షాంశాల మధ్య ఉంది. సో ఇండియా ఈజ్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ విచ్ లాటిట్యూడ్ టు విచ్ లాటిట్యూడ్, 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల అక్షాంశాల మధ్య భారతదేశం ఉంది. ఎన్ని రేఖాంశాల మధ్య భారతదేశం ఉందంటే 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల రేఖాంశాల మధ్య భారతదేశం ఉంది.
అంటే ఇలా అక్షాంశాలు రేఖాంశాలు అంటే లాటిట్యూడ్ అండ్ ఆల్సో లాంగిట్యూడ్. ఈ అక్షాంశాలు రేఖాంశాల గురించి ఖచ్చితంగా తెలిస్తేనే భారత భౌగోళిక శాస్త్రం గురించి తెలుస్తుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి తెలుస్తుంది. వరల్డ్ స్టాండర్డ్ టైం కూడా రేఖాంశాల మీదనే ఆధారపడింది. ఇండియన్ స్టాండర్డ్ టైం, వరల్డ్ స్టాండర్డ్ టైం అండ్ ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ టైం అనుకోండి ఇండైరెక్ట్లీ. ఆంధ్రప్రదేశ్ గుండా భారత ప్రామాణిక కాలరేఖ ఏ పట్టణాల గురించి వెళ్తుంది, ఏ జిల్లా గుండా వెళ్తుంది, ఏ కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కంపల్సరీ ఐడియా ఆన్ ది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్. గ్రూప్ 1, 2లో ఈ చాప్టర్ని ఇండైరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ చాప్టర్ లేకుండా మనకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ అనేది ఎక్కడ కూడా మనం చూడలేం. కాబట్టి మనకి ఇవన్నీ తెలియాలంటే తప్పనిసరిగా మనకి చాప్టర్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి దెన్ ఐ కెన్ గో ఫర్ ది సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ వరల్డ్ జాగ్రఫీలో సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. సోలార్ సిస్టంలో భారతదేశం ఏ గెలాక్సీలో ఉంది అంటే మనకు గెలాక్సీలో మిల్కీవే గెలాక్సీలో మన సూర్యుడు మిల్కీవే గెలాక్సీలో ఉన్నాడు. ఆ గెలాక్సీ సోలార్ యూనివర్స్లో ఉంటుంది. యూనివర్స్లో ఈ మిల్కీవే గెలాక్సీలో మనకు సౌర కుటుంబం అనేది ఉంటుంది. అంటే కొంత యూనివర్స్ విశ్వ గురించి తెలుసుకుంటేనే మనకి ఇక్కడ సౌర కుటుంబం గురించి మనకు కొంత లోతైన అవగాహన వస్తుంది. ఇన్ సోలార్ సిస్టమ్ దేర్ ఆర్ ది 8 planets are. Before 2006 there are in our solar system 9 planets are there. From 2006 at present, from 2006 after in our solar system 8 planets are there. So about that 8 planets you have the compulsory idea already. Number of times, each and every time in group 1, group 2 they can given the one of the question from the solar system. సౌర కుటుంబం నుంచి ఖచ్చితంగా నీకు బిట్టు లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ కూడా జరగలేదు. ఈవెన్ దో కానిస్టేబుల్ కానీ ఎస్ఐలో కూడా మనకు ఈ సోలార్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. కాబట్టి మనకు దీన్ని పూర్తిగా మ్యాప్ పాయింట్లో గనక చూసుకోగలిగితే you have the complete 99% about that content. You should get the answer from that. Okay, ఖచ్చితంగా మీకు 99% నువ్వు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతావు. దెర్ ఆర్ నో డౌట్. ఓకే, కాబట్టి మ్యాప్ పాయింట్లో వెళ్తేనే ఈజీ అవుతుంది. ఓకే రైట్. ఇక రెండవ తీసుకుంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు రేఖాంశాలు, అక్షాంశములు మరియు రేఖాంశాలు. రైట్, అక్షాంశాలు చూడండి, ఇక్కడ అడ్డంగా గీయబడి ఉంటాయి. భూమి మీద భూమధ్య రేఖకు పైన ఇలా అన్నీ కూడా గీయబడి ఉంటాయి. ఇలా అడ్డంగా గీయబడి ఉంటాయి, హారిజంటల్ లైన్. ఈ రేఖాంశాలను బేస్ చేసుకొని ప్రతి రెండు రేఖాంశాల మధ్య దూరం 111 కిలోమీటర్ బిట్వీన్ ఎనీ 2 లాటిట్యూడ్. ఏ రెండు అక్షాంశాల మధ్య దూరమైన 111 కిలోమీటర్లే ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. వాట్ ఎవర్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఇండియా టు ఆస్ట్రేలియా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి మనం ఫస్ట్ యూ కెన్ ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. దెన్ సపోజ్ ఒక 30 లాటిట్యూడ్స్ ఉన్నాయి. దెన్ యూ కెన్ మల్టిప్లై విత్ ది 111 కిలోమీటర్. దెన్ యూ షుడ్ గెట్ ది టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఇండియా టు ఆస్ట్రేలియా. అంటే
ప్రతి రెండు దేశాల మధ్య దూరాలు, రెండు ఖండాల మధ్య దూరాలు, ఏవైనా సముద్రంలో యొక్క మొత్తం పొడవును, వెడల్పుని, ఇదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య దూరాలను, రెండు ప్రాంతాల మధ్య దూరాలన్నీ కూడా ఈ సమాంతర రేఖలను ఉపయోగించే కనుక్కుంటారు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా అక్షాంశాలు అనేవి మనకు అవసరము. రైట్, ఖచ్చితంగా అవసరం. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా రేఖాంశాలు. దీస్ ఆల్ ఆర్ ది డ్రాన్ అండ్ వెర్టికల్లీ లైక్ దట్, ఈ విధంగా గీయబడి ఉంటాయి. ఓకే, సో అవర్ ఎర్త్ ప్లానెట్ ఈజ్ ఆల్వేస్ రొటేటింగ్ ఆన్ ఎర్త్ యాక్సెస్. ఇది యాక్సెస్. భూమి ఎప్పుడైనా సరే పశ్చిమ నుంచి తూర్పు వైపుకే తిరుగుతుంది. విచ్ రొటేటింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి ఎప్పుడైనా పశ్చిమ నుంచి తూర్పుకే తిరుగుతుంది. అలా తిరిగే క్రమంలో తూర్పు వైపుకు వెళ్ళే కొద్దీ కాలం పెరుగుతుంది. ఒకవేళ వెనకకు వస్తే కాలం తగ్గుతుంది. అంటే భూమి వెనకకు తిరిగే అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది రొటేటింగ్ ఆన్ ఎర్త్ యాక్సెస్ టువర్డ్స్ ది ఈస్టర్న్ సైడ్. అంటే ఈ రేఖాంశం ఈ రేఖ మీదకి రావడానికి ఫర్ దట్ రొటేషన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి టేక్ 4 minutes. అంటే మనకు కాలాన్ని ఖచ్చితంగా రేఖాంశాలపైనే కనుక్కుంటారు. వీటిని కాలరేఖలు అంటారు. కాలరేఖలు, మధ్యాహ్న రేఖలను కూడా అంటారు. ఎందుకు మధ్యాహ్న రేఖలు అంటారంటే ప్రతి రేఖాంశం పైన సూర్యకిరణాలు మధ్యాహ్నం 12 గంటలకు లంబంగా పడతాయి కాబట్టి మధ్యాహ్న రేఖలు అంటారు. వీటినే మెరీడియన్ లైన్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో వెస్టర్న్ ఎక్స్ట్రీమ్ లాంగిట్యూడ్ ఈజ్ రొటేటెడ్ నెక్స్ట్ లాంగిట్యూడ్ ఇట్ విల్ బి టేక్ ది 4 minutes. And this longitude next after second longitude it will be entered. How much time it will be take? 8 minutes. అంటే ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశంలోకి ఇలా వెళ్ళే కొద్దీ ప్రతి రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసము, కాలము 4 నిమిషాలు ముందుకు వెళ్తుంది. అంటే మనకు కాలరేఖలు అంటే రేఖాంశాలను బట్టి ఇక్కడ కాలాన్ని గణిస్తారు. ఖచ్చితంగా మనకు రావాలనుకున్నప్పుడు ఈ చాప్టర్లో మనకు బిట్ ఉంటుంది, కాకపోతే ఇండైరెక్ట్ బిట్ ఉంటుంది. వాట్ ఎవర్ ది, ఇది ఇండియా, సపోజ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా, దిస్ ఈజ్ గ్రీన్విచ్ లైన్. ఆన్ గ్రీన్విచ్ లైన్ ఇంగ్లాండ్ కంట్రీ ఇస్ దేర్. దిస్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. వాట్ ఎవర్ ది టైం డిఫరెన్సెస్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ అన్నప్పుడు మనకు చిన్నప్పటి నుంచి 5:30 గంటలు భారత్ ఇంగ్లాండ్ల మధ్య కాల వ్యత్యాసం 5:30 గంటలు ఉంటుంది. ఈ 5:30 గంటల కాల వ్యత్యాసము ఎలా వస్తుంది? ఎట్ ప్రెజెంట్ ఇండియాలో కొంత టైం అయినప్పుడు ఇంగ్లాండ్లో ఎంత టైం అవుతుంది? ఇండియాలో సపోజ్ ఇప్పుడు 7 అయింది అనుకోండి. వాట్ ఎవర్ ది టైం డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా, న్యూయార్క్లో ఎంత టైం అవుతుంది? అంటే ఈ రేఖాంశాలని ఉపయోగించి ప్రపంచ దేశాల్లోని ప్రతి దేశంలో కాలం ఎంత అవుతుంది, ప్రస్తుతం ప్రెజెంట్ టైము ఎంత అనేది కనుక్కోవడానికి మనకు ఈ చాప్టర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. 3వ చాప్టర్ చూడండి ఇక్కడ, ఎర్త్ మూమెంట్స్. ఓరల్ జాగ్రఫీ. ఎర్త్ మూమెంట్స్ అంటే ఏంది ఇక్కడ? భూచలనాలు. భూచలనాలు అంటారు. భూమికి 2 చలనాలు ఉన్నాయి, ఎర్త్ రొటేషన్, రెండవది ఎర్త్ రివాల్యూషన్ అంటే భూభ్రమణము, రెండవది భూచలనము, భూ పరిభ్రమణము అనే 2 ఉంటాయి. వీటిని బట్టి భూమి మీద రాత్రి పగళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. దెన్ ఎట్ ప్రెజెంట్ డే, దెన్ ఆఫ్టర్ 12 hours యూ షుడ్ గెట్ ది నైట్ అవర్స్. అంటే రాత్రి పగళ్ళు ఏర్పడడానికి భూభ్రమణం, రివల్యూషన్ వల్ల ఏం ఏర్పడతాయి అంటే సీజన్స్ ఏర్పడతాయి. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలము అంటే కాలాలు 3 ఏర్పడతాయి. అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో మనకి భౌగోళిక అంశాలకు సంబంధించి మనకు ఒక అవగాహన రావాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో అబౌట్ దట్ మూమెంట్. భూమి తిరిగే క్రమంలో, సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో
కాలాలు ఏర్పడితే భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో మనకు రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. అంటే వీటి మీద కూడా ప్రీవియస్ బిట్ అడిగాడు. ఓకే, సో నార్థర్న్ సొలసిటిక్ ఉత్తరాయణం ఎప్పుడు జరిగింది, దక్షిణాయనం ఏ రోజు జరుగుతుంది? సో భూ ఉపరితలం పైన అత్యధిక ఉష్ణోగ్రత భూమధ్య రేఖ మీద ఉంటుంది. దీని ఏమంటారు? ఈక్వెటార్, భూమధ్య రేఖ. సూర్యకిరణాలు ఎప్పుడు భూమధ్య రేఖ మీద లంబంగా పడతాయి అన్నప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ 2 రోజుల్లో భూమి పైన సూర్యకిరణాలు లంబంగా పడడం వల్ల ఈ 2 రోజుల్లో భూమి పైన అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. So on this both are the days they have the highest temperature is recorded on equator due to there are the number of causes are there. So ఆ కారణాలను ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్కువసార్లు అడిగాడు. ఇప్పటివరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీలో దీని మీద బిట్టు లేకుండా ఎప్పుడు కూడా క్వశ్చన్ రాలేదు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇది నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్. నార్త్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటే సౌత్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది. సౌత్లో సమ్మర్ ఉంటే వింటరు, నార్త్లో వింటర్ సీజన్ ఉంటాయి. ఈ సీజన్స్ అనేవి ఈ చాప్టర్ మీద ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్లు అడుగుతాడు. ఏమడిగాడంటే ప్రీవియస్ భూమి పైన రాత్రి పగళ్ళు సమానంగా ఉండే రోజులు ఏంటి అని అడిగాడు. ఆన్ ఎర్త్ సర్ఫేస్ దే ఆర్ డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ ఆన్ విచ్ డేస్? మార్చ్ 21, సెప్టెంబర్ 23 there are the డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్. ఇంకా దీనికి సంబంధించి చాలా కంటెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏపీ ఏర్పడ్డ తర్వాత, సపరేట్ అయిన తర్వాత తెలంగాణ చాలాసార్లు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఓకే రైట్. ఇక 4వ చూసుకోండి, 4వ చాప్టర్ అట్మాస్ఫియర్. వాతావరణం సంబంధించి మన క్వశ్చన్ చూద్దాం. అట్మాస్ఫియర్ అంటే వివిధ వాయువుల యొక్క సమ్మేళనమే వాతావరణం. దిస్ గ్రూప్ ఆఫ్ ది గ్యాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అట్మాస్ఫియర్. దిస్ అట్మాస్ఫియర్, దిస్ ఏ ఎర్త్ ప్లానెట్ ఈజ్ సరౌండెడ్ ది ఎర్త్ ప్లానెట్. భూమి చుట్టూ వివిధ వాయువుల యొక్క సమ్మేళనమే వాతావరణం. ఓకే, అంటే భూమి చుట్టూ కొంత మందం వరకు వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణంలో మనకు గ్యాసెస్, వివిధ గ్యాసెస్ ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గన్, నియాన్, హైడ్రోజన్, హీలియం, క్రిప్టాన్, xenon అండ్ అమోనియా, మిథేన్ ఇలాంటి వాయువుల యొక్క సమ్మేళనమే వాతావరణం. ఈ వాయువులతో పాటు దెర్ ఆర్ ది మాయిశ్చర్ అంటే తేమ కూడా కలిసి ఉంటే, వాయువులు తేమ కలిసి ఉంటే వాతావరణంలో చల్లటి వాతావరణం ఉంటుంది. అంటే వీటితో పాటు డస్ట్ పార్టికల్స్ కూడా కలిసి ఉంటాయి. ఇదన్నిటితో కలిసి ఉంటే వాయువులు, తేమ, దుమ్ము, ధూళి వంటి అన్ని కూడా భూమి చుట్టూ కొంత మందం వరకు, దాదాపుగా 600 కిలోమీటర్ థిక్నెస్ ఇంత వాతావరణంలో వాయువులు ఉంటాయి. ఈ వాయువులో మనకు ప్రధానంగా చూడండి, ఇక్కడ వాతావరణం మనకు 1600 మీటర్ల చుట్టూ ఉంటే, దీంట్లో మనకు ప్రధానంగా వాతావరణం అట్మాస్ఫియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 లేయర్స్. వాతావరణాన్ని 5 పొరలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి, భూమికి దగ్గరగా ఉన్న ఈ పొరని ట్రోపోస్పియర్. రెండవది స్ట్రాటోస్పియర్. మూడవది మేసోస్పియర్. నాలుగవది ఐనోస్పియర్. రైట్. ఐదవది ఎక్సోస్పియర్. అంటే ఈ విధంగా 5 పొరలు ఉంటాయి. ఈ 5 పొరల్లో ఉష్ణోగ్రత అనేది ఒక్కొక్క పొరలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా ఉండే ఈ వాతావరణ పొరలో ఉండే వివిధ రకాల ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని ఇక్కడ నీటి శాతము, అవపాతము, ప్రెసిపిటేషన్, ప్రెజర్, విండ్ స్పీడ్, క్లౌడ్ ఫార్మేషన్,
మాయిశ్చరైజేషన్. ఓకే, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకు ఈ వాతావరణంలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఓజోన్ లేయర్ ఏ పొరలో అత్యంత మందంలో ఉంటుంది, ఏ పొరలో ఉంటుంది, వాట్ ఎవర్ ది థిక్నెస్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ అన్నప్పుడు స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఓజోన్ లేయర్ యొక్క మందం 10 కిలోమీటర్ మందంలో ఉంటుంది. దట్ ఈజ్ అట్ ది ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అంటార్క్టికా కాంటినెంట్లో ఆ ఓజోన్ పొర ఎక్కువగా డ్యామేజ్ అయింది. కావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయిందనే విషయాలు తీసుకుంటే అక్కడ చాలా కారణాలు, అంటే గ్లోబల్ గ్యాసెస్ అనేవి ఇక్కడ ప్రధాన కారణాలుగా తీసుకోవడం జరిగింది. రైట్, ఇది నాలుగోది. రైట్, ఇంకోటి చూడండి, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. రైట్, ఐదోది ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, భూమి అంతర్నిర్మాణము. భూమి అంతర్నిర్మాణము ఎలా ఉంటుంది, హౌ దట్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్, భూ ఉపరితలంలో ఇలా ఉంటే భూమి అంతర్నిర్మాణం ఇక్కడి నుంచి ఇక్కడికి, దిస్ ఇస్ ఏ ఎర్త్ సర్ఫేస్, దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. భూ కేంద్రం అంటారు. భూ కేంద్రం చూడండి ఇక్కడ, దిస్ ఇస్ ఏ ఎర్త్ రేడియస్, దిస్ ఇస్ ఆల్సో ఎర్త్ రేడియస్, దిస్ ఆల్సో ఎర్త్ రేడియస్. ఇది కూడా భూ వ్యాసార్థాలు, ఇవన్నీ చుట్టూ భూ వ్యాసార్థాలు. భూమి చుట్టూ అట్మాస్ఫియర్ వ్యాసార్థాలు ఉంటాయి, ఇక్కడ భూమి లోపల ఇంటీరియర్ రేడియస్. అయితే చూడండి ఇక్కడ, ఆన్ ఎర్త్ సర్ఫేస్ యావరేజ్ టెంపరేచర్ 15 degrees ఉంటుంది. అట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దెర్ ఆర్ ది 6000 degrees centigrade ఉంటుంది. అంటే భూమి నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. అలా పెరగడానికి ఏమేమి కారణాలు, భూమి అంతర్నిర్మాణము మనకి ఎలా ఉంది, భూమి అంతర్నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి. ఒకటి 3 లేయర్స్ ఉంటాయి, ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మాంటెల్, కోర్. భూపటలము, ఎర్త్ మాంటెల్, ఎర్త్ కోర్. అంటే భూపటలము, భూప్రవరము, భూకేంద్ర మండలం అనే 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు ఒక చూడండి ఇక్కడ, ఇదేమో ఎర్త్ మాంటెల్, దిస్ ఇస్ సెకండ్ వన్ ఎర్త్ క్రస్ట్, ఇది ఎర్త్ మాంటెల్. ఇగో ఈ భాగాన్ని ఎర్త్ క్రస్ట్ అంటారు, ఎర్త్ కోర్ భూకేంద్ర మండలం. ఇలా 3 పొరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ ఈ చాప్టర్లో తెలుసుకుంటారు. భూమి యొక్క వ్యాసార్థం, ఇది రేడియస్ అనుకుంటే భూమి వ్యాసార్థము మనకు ప్రధానంగా ఎంత ఉంటుందంటే 6,378 కిలోమీటర్స్ థిక్నెస్, ఇది భూ వ్యాసార్థం. ఇంత లోతైన భూ వ్యాసార్థంలో భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 6000 degrees centigrade ఉంటుంది. ఇంత ఉష్ణోగ్రత ఉంటుంది. అదే భూమిపైన సరాసరి ఉష్ణోగ్రత 15 degrees ఉంటే భూకేంద్రం వద్ద ఎక్కువగా ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత సహజంగా ప్రతి 32 మీటర్లకు 1 degree centigrade పెరుగుతూ ఉంది. ప్రతి 32 మీటర్లకు 1 degree centigrade ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా ఇంత రేడియస్ వ్యాసార్థం ఉండడం వల్ల లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ 6000 degrees ఉష్ణోగ్రత భూకేంద్రం వద్ద ఏర్పడింది. ఓకే, కాబట్టి ఎలా పెరిగింది, భూమి లోపల ఎలాంటి ఖనిజాలు, when that to go to the center of the earth, minerals, maximum 90% of the minerals are available under the earth. So that all are the minerals, they are extended under the subsoil different layer. వివిధ రకాల పొరల్లో ఉంటాయి. అవి వాటి యొక్క నాణ్యత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే టెంపరేచర్, ప్రెజర్. ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, అదేవిధంగా ప్రెజర్ ఆల్సో ఇంక్రీజ్. అంటే టెంపరేచర్, ప్రెజర్ బోత్ ఆర్ ఇంక్రీజ్ టు గో టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ ఏ అంశాలు పెరుగుతాయంటే ఉష్ణోగ్రత, పీడనాలు రెండూ కూడా పెరుగుతాయి. ఇలా పెరిగే క్రమంలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడం వలన టెంపరేచర్ పెరిగే కొద్దీ మినరల్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ ఇంక్రీజ్. అదేవిధంగా
మనకు డెన్సిటీ ఆల్సో ఈజ్ ఇంక్రీజ్, డెన్సిటీ కూడా పెరుగుతుంది. ఎక్కడ టెంపరేచర్, ప్రెజర్, డెన్సిటీ పెరుగుతుంది. మినరల్స్ క్వాలిటీ కూడా భారీగా పెరుగుతుంది. అంటే ఎలా పెరుగుతుంది, దాని రేడియస్, ఆ పొరల్లో ఏమేమి ఉన్నాయి, అన్ని అంశాలను మనకి ఇక్కడ ఈ చాప్టర్లో మనకు ఇన్డెప్త్గా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. నౌ అబౌట్ దట్ ఓషనోగ్రఫీ. సముద్ర శాస్త్రము. చూడండి ఇక్కడ, there are on earth surface 5 oceans are there. There are 5 oceans. 5 oceans. So this is about the Asian continent. This is Europe. Second biggest continent, Africa. This is a North America. This is South America. This is a Antarctica. This is Australia. చూడండి ఇక్కడ ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. దీస్ ఆర్ 7 continents. So about that continent, right now see here, there are 5 oceans. 5 oceans. This is a Pacific Ocean, Western Pacific Ocean. This is Western Pacific Ocean. This is Eastern Pacific Ocean, this side. Eastern Pacific Ocean. So the shape of the Earth planet is in spherical shape. రెండు గోళాకారంలో ఉంటాయి కాబట్టి వెనక సైడ్లో ఈ రెండు పసిఫిక్, వెస్టర్న్ పసిఫిక్ రెండు కూడా వెనక సైడ్లో కలిసిపోతాయి. కాబట్టి పసిఫిక్ ఓషన్, దిస్ ఈజ్ ఏ అట్లాంటిక్ ఓషన్, దిస్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్, దిస్ ఈజ్ ఇండియన్ ఓషన్, దిస్ ఈజ్ అబౌట్ ది ఇండియన్ ఓషన్. సో దిస్ ఈజ్ ఏ అంటార్క్టికా ఓషన్, ఇక్కడ అంటార్క్టికా మహాసముద్రం. దిస్ ఈజ్ ఏ ఆర్కిటిక్ ఓషన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓషన్ పసిఫిక్ ఓషన్, సెకండ్ అట్లాంటిక్ ఓషన్, థర్డ్ ఇండియన్ ఓషన్, ఫోర్త్ అంటార్క్టికా ఓషన్, ఫిఫ్త్ ఆర్కిటిక్ ఓషన్. ఈ 5 సముద్రాలకు సంబంధించి మనకు ఖచ్చితంగా బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు. దీని మీద సముద్ర శాస్త్రంలో దట్ వేవ్స్ ఎక్కువ మనకు అబౌట్ దట్ 5 ఓషన్, 5 మహాసముద్రాలకు సంబంధించి ఇన్డెప్త్ అవగాహన అవసరము. ఈ సముద్రాల్లో అలలు ఒకటి, రెండవది టైడల్స్ అంటే పోటుపాట్లు, అదేవిధంగా మూడోది తీసుకుంటే ఓషనిక్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాల మీద ఖచ్చితంగా మీకు కంటెంట్ అడుగుతున్నాడు. ఓకే, ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఓషనోగ్రఫీ. ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ అంశాల మీద ఖచ్చితంగా మీకు 4-5 బిట్లు అడుగుతాడు. ఈ 5 చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్ రావడం జరిగింది. మరి 5 చాప్టర్లో ఏ అంశాల మీద, ఏ సబ్ కాంటెంట్, ఏ సబ్ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగారు అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. దాన్ని ఇన్డెప్త్గా మనకు మ్యాప్ పాయింట్లో చూడడం జరుగుతుంది. రైట్, నౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇండియన్ జియోగ్రఫీ.
ఇండియన్ జియోగ్రఫీలో రెండు భాగాలు ఉంటాయని చెప్పాను. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, ఫిజికల్ అండ్ ఆల్సో ఎకనామికల్ జియోగ్రఫీ. అంటే భౌతిక భౌగోళిక శాస్త్రము, ఆర్థిక భౌగోళిక శాస్త్రం మీద క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ భౌతిక భౌగోళిక శాస్త్రం అనేది ఎప్పుడు మారదు. ఇప్పుడు ఏవైతే వరల్డ్ జియోగ్రఫీ గురించి మాట్లాడామో అందులో కూడా ఎప్పుడు కూడా మన కంటెంట్ చేంజ్ అవ్వదు, స్టెబుల్గా ఉంటుంది. అదేవిధంగా వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీలో కూడా దెర్ ఆర్ నో చేంజెస్. బట్ ఇండియన్ ఎకనామికల్ జియోగ్రఫీ ఇట్ విల్ బి ఆల్వేస్ చేంజెస్. భారత ఆర్థిక భౌగోళిక శాస్త్రంలో ఖచ్చితంగా మనకు ఎక్కువసార్లు మార్పులు అనేవి జరుగుతుంది. అంటే ఇది ఎకనామికల్ జియోగ్రఫీ అనేది ప్రతి సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎకనామికల్ రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఆ ఎకనామికల్ రిపోర్ట్లో ఆర్థిక భౌగోళిక శాస్త్రంలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మనం ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎగ్జాము మనకు ఎకనామికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తే మాత్రం అప్డేట్ చేసుకోవాలి. ముందే వచ్చిందనుకోండి, మనం ఆ అంతకుముందు ఎకనామికల్ రిపోర్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆర్థిక భౌగోళిక శాస్త్రం అనే రెండు అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇందులో మళ్ళీ రెండు సిలబస్ అని చెప్పాం, రైట్. ఫిజికల్ జియోగ్రఫీ భారతదేశంలో ఎక్కువగా భౌతిక భౌగోళిక శాస్త్రం నుంచి మనకు బిట్లు అడుగుతాడు, ఎకనామికల్ జియోగ్రఫీ నుంచి కూడా బిట్లు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఒక్కొక్క దాని గురించి కొంత వివరణ చూద్దాము. రైట్, ఫస్ట్ చాప్టర్ ఇండియన్ ఎగ్జిస్టెన్సీ అనే ఈ చాప్టర్ అంటే భారతదేశ ఉనికి. ఇందులో బిట్టు లేకుండా ఎప్పుడూ జరగలేదు. ఇండియాలో మనకి ఏపీపీఎస్సీ అండి, టీఎస్పీఎస్సీలో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ని మనకు ప్రధానంగా ఎలా ఉంటుందంటే దీంట్లో మనకు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మన సెకండ్ చాప్టర్ వరల్డ్ జియోగ్రఫీలో మనం ఇంతకుముందు చెప్పాం అక్షాంశాలు రేఖాంశాలు అనేది ఖచ్చితంగా ఈ చాప్టర్లో భాగంగానే ఉంటాయి. అంటే భారతదేశ ప్రామాణిక కాలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా మనకు ఏ భారత ప్రామాణిక కాలం ఏ పట్టణాల నుంచి వెళ్తుంది, మనకు ఈ పశ్చిమ నుంచి తూర్పుకు భారతదేశంలో కాల వ్యత్యాసం ఎంత, మొట్టమొదటిసారిగా ఇండియాలో సూర్యకిరణాలు ఎక్కడ ప్రసరిస్తాయి. సో ఇన్ ఇండియా దట్ సన్ రైజెస్ ఫస్ట్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ది ఇండియా. ఏ సూర్యకిరణాలు దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రసరిస్తాయంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఫస్ట్ సన్ రైజెస్ ఈజ్ రిసీవ్డ్ బై ది అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో మనకు మొదటి సూర్యకిరణం ప్రధానంగా ఎక్కడ పడుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనే ప్లేస్లో పడుతుంది. డాంగ్ అనే ప్లేస్లో మొదటి సూర్యకిరణం పడుతుంది. మరి చివరిగా సూర్యకిరణం ఎక్కడ చివరిగా పడుతుందంటే ద్వారకాలో చివరిసారిగా సూర్యకిరణాలు పడతాయి. ఈ మనకు భారతదేశం పశ్చిమ తూర్పు కోణల మధ్య ఉన్న కాల వ్యత్యాసం 2 గంటలు వ్యత్యాసం ఉంటుంది. వై దిస్ 2 hours differences is there? So which decided the 2 hours differences is created the nuisance of the Indian government. అంటే ఈ 2 గంటల వ్యత్యాసము అంటే ఇక్కడ 68 డిగ్రీలు, భారతదేశం 90 రేఖాంశాల మధ్య ఉంది. చూడండి, ఇక్కడ 68 నుంచి 97 డిగ్రీల రేఖాంశాల మధ్య ఉన్నాయంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మొత్తం 30 రేఖాంశాలు. 2 రేఖాంశాల కాల వ్యత్యాసం 4 నిమిషాలు. అంటే 4×12 అంటే మనకు 120 నిమిషాలు అంటే 2 hours. అంటే
పశ్చిమ నుంచి తూర్పుకు మనకు 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్లోని భాగంగానే మనకు వరల్డ్ జాగ్రఫీలో అక్షాంశాలు రేఖాంశాలు కనుక చెప్తే ఇక్కడ వాటిని అప్లై చేసి మనకు స్టాండర్డ్ టైం, మనకు సూర్యకిరణాలు పడే ప్రాంతము, ఎప్పుడు అస్తమిస్తాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, కాల వ్యత్యాసాలు, ఎన్ని రాష్ట్రాల గుండా భారత ప్రామాణిక కాలరేఖ వెళ్తుందంటే 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే ఈ చాప్టర్ మీద అక్షాంశాలు రేఖాంశాల మీద మనకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఈ చాప్టర్ నుంచి యూ షుడ్ గెట్ ది కంపల్సరీ వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, ఇది దీనికి ఖచ్చితంగా అవసరము. ఇది మొదటి చాప్టర్. ఈ మొదటి చాప్టర్లో మనకు ప్రస్తుతం ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎట్ ప్రెసెంట్ 28 స్టేట్స్ ఆర్ దేర్, 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్, కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మొత్తం 29 రాష్ట్రాలు ఉండేది. అయితే ప్రస్తుతానికి 28 రాష్ట్రాలే ఉన్నాయి. ఎందుకంటే ఫ్రమ్ 29 స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఇస్ ఏ స్టేట్. ఆ స్టేట్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ది 2 యూనియన్ టెరిటరీస్. వన్ ఈజ్ ది జమ్మూ కాశ్మీర్ యూటీ, సెకండ్ ఈజ్ ది లద్దాఖ్ యూటీ అనే 2 భాగాలు చేశారు. అంటే ఎందుకడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము రాష్ట్ర హోదాని తీసేశారు. అప్పుడు ఏమైంది, 29లో 28 రాష్ట్రాలే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి. ఓకే, మరి ఈ ఎప్పుడు విభజించారు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎప్పుడు తొలగించారంటే 31 అక్టోబర్ 2019 తీసేశారు. అడుగుతాడు, ఎలా అడుగుతాడంటే ఫ్రమ్ విచ్ డేట్, విచ్ ఇయర్, విచ్ మంత్స్ that Jammu Kashmir is removed, that status of the status divided into 2 union territories on which day, which year, which month అని అడుగుతాడు. అంటే బిఫోర్ దిస్ డే ఇండియా హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ యూటీస్, 7 యూటీస్. ఫ్రమ్ దిస్ డే నెంబర్ ఆఫ్ యూటీస్ ఆర్ దేర్, 7 బిఫోర్ యూటీస్ అండ్ ఆల్సో దిస్ బోత్ ఆర్ ది సపరేటెడ్ అండ్ 2, మొత్తం 9 యూటీస్ ప్రస్తుతానికి భారతదేశంలో 8 ఉన్నాయి, కానీ యూటీ 9 ఉన్నాయి. రైట్. సో ఫ్రమ్ 9 యూనియన్ టెరిటరీస్ డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ అని 2 యూనియన్ టెరిటరీని మెర్జ్ చేశారు. మెర్జ్ చేసి దీని డామన్ డయ్యూ అండ్ ఆల్సో దాద్రా నగర్ హవేలీ అని మొత్తం ఒకే రాష్ట్ర, ఒకే యూనియన్ టెరిటరీగా తీసుకొచ్చారు. ఎప్పుడు రెండింటిని మెర్జ్ చేశారంటే మనకు 2020 జనవరి 26న డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేల్ అనే 2 కేంద్ర పాలితాల్ని మెర్జ్ చేసి ఒకే యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎక్కువసార్లు ఈ మధ్య కాలంలో దీని మీద క్వశ్చన్ అడిగాడు. అయితే లాస్ట్ 2022లో క్వశ్చన్ రాలేదు. ఈసారి మాత్రం మనకు ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, వాట్ అబౌట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, అబౌట్ దట్ స్టేట్స్ అండ్ ఆల్సో యూనియన్ టెరిటరీస్, present union territories, so they can extended about that complete structure they can give the in that. సో ఈ చాప్టర్లోని భాగంగానే మనకు ఉనికిలో భాగంగా మనకు దక్షిణ భారతదేశ తీరరేఖ పొడవు అనేది కొత్త తీరరేఖ పొడవు వచ్చింది. చూడండి, ఇక్కడ ఇది దక్షిణ భారతదేశం 3 వైపుల నీరు ఉంది. అరేబియా, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. అంటే ఇండియా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది పెనిన్సులా. ఓకే, అంటే ద్వీపకల్పంగా ఉంది. అయితే ఈ తీరరేఖ అనేది దిస్ ఇస్ ఏ ఇండియన్ కోస్టల్ లైన్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు దీన్ని తీరరేఖగా పిలుస్తారు. ఈ తీరరేఖ పైన మొత్తం మనకు కొత్త డాటా వచ్చింది. మనకు 2025 డిసెంబర్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వారు ఈ కొత్త తీరరేఖ పొడవుని ఇచ్చారు. 11,998.81 కిలోమీటర్ల తీరరేఖ, కోస్టల్ లైన్. అంటే ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగింది కెనడా. భారతదేశ తీరరేఖ ఎంత? ఈ తీరరేఖపై ఉన్న రాష్ట్రాలు 9 రాష్ట్రాలు, 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి.
వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకు తీరరేఖ పొడవు, ఏ రాష్ట్రంలో తీరరేఖ కోస్టల్ లైన్ పొడవు అత్యధికంగా ఉంటుంది, ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి అధికంగా ఉంది. విచ్ స్టేట్ హాస్ ద coastal line distance, whatever that length of the coastal line, number of union territories they have the coastal line, which union territory has the longest, state has the longest union territory, sorry, longest coastal line. About that complete structure they can give the this a complete update data. అంటే ఫస్ట్ చాప్టర్లో కొంత అప్డేట్ డాటా కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జిస్టెన్సీ, రైట్. సెకండ్ చాప్టర్, దీంట్లో ఖచ్చితంగా మీకు అవసరాన్ని మించి 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ ఇది, రైట్. ఫిజికల్ ఫీచర్, ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అంటే భారతదేశ నైసర్గిక స్వరూపములు, నైసర్గిక స్వరూపములు. దీన్ని మనకు ప్రధానంగా ఇది మొత్తం ఇండియన్ జాగ్రఫీలోనే అతి పెద్ద చాప్టర్గా దీన్ని చూడడం జరుగుతుంది. సో ఇన్ ఇండియన్ జాగ్రఫీ దిస్ ఏ అకార్డింగ్ టు ది కంటెంట్ పరంగా తీసుకుంటే ఇస్ ద బిగ్గెస్ట్ చాప్టర్. దట్స్ వై యూ షుడ్ గెట్ ది 2 క్వశ్చన్స్, దే ఆర్ కంపల్సరీ. ఓకే, రైట్. Physical features, there are the 4 type of the physical features. There are number of physical features, means 4 physical features on earth surface majorly. One is the mountains. Mountains ante parvatalu. So mountain height, it will be more than 900 meters, more than 900 meter from sea level. సముద్ర మట్టం నుంచి పర్వతం ఎత్తు ఎప్పుడైనా 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటాయి మౌంటైన్. సెకండ్ ఈజ్ ద ప్లెయిన్, హిల్స్ అంటే కొండలు అనేవి మనకు వీటి యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది, ఈజ్ ఏ లెస్ దెన్ 900 meters. Third one is a plateaus అంటే పీఠభూములు, రైట్. is a height, it will be more than 300 meters. Its internal structure is composing different type of the minerals and also different type of the rock layer. ఈ మినరల్ పొరల మీద కింద ఎక్కువగా ఐరన్, కోల్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇట్స్ హైట్, ఇట్ విల్ బి మోర్ దెన్ 300 meters. ఓకే, రైట్. ఈజ్ ఎ ఫేమస్ ఫర్ ది మినరల్స్, ఖనిజాలు అత్యధికంగా పీఠభూమిలో ఉంటాయి. ప్లెయిన్ రీజన్ అంటే మైదానములు అనేవి ఇవి సముద్ర మట్టం నుంచి ఎత్తు తీరంలో ఉంటాయి, అంటే వీటి ఎత్తు లెస్ దెన్ 300 meters. ఓకే, ఈ విధంగా ఈ 4 భౌగోళిక అంశాల గురించి మనకు ఖచ్చితంగా భారతదేశ ఉపరితలములు ఇవన్నిటి లోతైన అవగాహన అవసరము. ఎక్కువసార్లు దీన్ని వరల్డ్ జాగ్రఫీతో లింక్ చేసి ఈ చాప్టర్ని మనం చూడగలిగితే మనకు అత్యధికంగా స్కోరింగ్ రావడానికి ఆస్కారం ఉంది, రైట్. భారతదేశ భూస్వరూపాలని మళ్ళీ 6 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఇండియన్ ల్యాండ్ ఫ్రాంటియర్ డివైడ్ ఇంటూ 7 డివిజన్, 7 భాగాలుగా డివైడ్ చేస్తారు, రైట్. ఇక చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఇండియాని ఎన్ని భాగాలు చేస్తారు? భారత ఉపరితలాన్ని 6 డివిజన్లుగా డివైడ్ చేస్తారు. 6 డివిజన్లో మొదటిది అప్పర్ రీజన్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ హిమాలయన్ మౌంటైన్. There are in world highest peaks are on above of the Himalayas. హిమాలయాల మీద ఎక్కువ సార్లు క్వశ్చన్ రావడం జరిగింది, రైట్. ఈజ్ ఏ గ్రేట్ ప్లెయిన్. దీన్ని ఏమంటారంటే థర్డ్ డెజర్ట్. ఇదేంటి? గ్రేట్ హిమాలయాస్. ఇదేంటి? గ్రేట్ ప్లెయిన్. దీన్ని ఏమంటారు? పెనిన్సులర్ ప్లాట్యూ, అంటే ఇది 4వది ద్వీపకల్ప పీఠభూమి.
ద్వీపకల్ప పీఠభూమిలో వీటిని పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉన్న దీన్ని 5వ భాగం అంటే తీరరేఖ, తీర మైదానాలు. ఇక్కడ మరి అండమాన్ నికోబార్ ఐలాండ్, ఇక్కడ లక్షద్వీప్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ 6వ భాగం. ఈ విధంగా మొత్తం 6 విభాగాల గురించి మనకి చాప్టర్లో ఇన్డెప్త్ లోతైన అవగాహన వచ్చేందుకు మనకి అన్ని విభాగాలను లోతుగా పరిశోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హిమాలయాలను వస్తుంది క్వశ్చన్, ద్వీపకల్ప పీఠభూమి అయినా కావచ్చు, గ్రేట్ ప్లెయిన్, థార్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్, ఐలాండ్స్. ఈ 6 అంశాల మీద ఇప్పటి వరకు మనకు 2024లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా దీని మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 క్వశ్చన్లో ఒకటి హిమాలయాలు, ఒకటి పెనిన్సులర్ పీఠభూమి మీద మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, రైట్. థర్డ్ చాప్టర్ రివర్స్. దెర్ ఆర్ థర్డ్ చాప్టర్ రివర్స్, ఇండియన్ రివర్స్. మొత్తం ఇక్కడ భారతదేశ నదులు అనేది మ్యాప్ పాయింట్లో వెళ్తే దీనంత ఈజీ చాప్టరు మనకు దొరకదు. రైట్, ఇది చూడండి ఇక్కడ రివర్స్. దెర్ ఆర్ రివర్స్ ఆర్ 2 టైప్. నదులు అనేవి ప్రధానంగా మనకు 2 భాగాలుగా కనబడతాయి. ఒకటి హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయాల్లో జన్మించిన నదులు. వీటిని ఇక్కడి నుంచి ఇలా నదులు జన్మిస్తూ గ్రేట్ ప్లెయిన్లోకి వదులుతాయి. ఇవి హిమాలయన్ రివర్స్ అంటారు. ఇక దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లో జన్మించి ఇలా నదులన్నీ కింది వైపుకు వస్తుంటాయి. ఇలా ఇవి పెనిన్సులర్ రివర్ అంటారు. ఇక్కడి నుంచి వచ్చే నదుల్ని గంగా రివర్, ఇది బ్రహ్మపుత్ర రివర్, ఇది సింధు నది. ఈ హిమాలయాల్లో జన్మించిన నదులన్నిటిని కూడా హిమాలయన్ రివర్స్. సో దట్ నార్త్ ఇండియన్ రివర్స్ ఆర్ కాల్డ్ హిమాలయన్ రివర్స్. Each and every Himalayan rivers, they are taken the birth at any one of the glacier. హిమాలయాల్లో జన్మించిన ప్రతి నది కూడా ఏదో ఒక హిమనదం వద్ద జన్మిస్తున్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో నదులన్నీ కూడా ఎక్కువగా పశ్చిమ కనుమలు, మధ్య భారతదేశంలో కూడా ఇక్కడ నదులు జన్మిస్తాయి. ఇది గంగా నది, ఇది బ్రహ్మపుత్ర నది, ఇది సింధు నది. సో గంగా, సింధు, బ్రహ్మపుత్ర అనే 3 నదులు 1000 కంటే మోర్ దెన్ 1000 ట్రిబ్యూటరీస్ దే హ్యావ్. ఇన్ సౌత్ ఇండియన్ రివర్స్ దే ఆర్ ది మేజర్లీ మనకు గోదావరి, కృష్ణ, ప్రాణహిత, మహానది, పెన్నా, కావేరి. These are the entered into the Bay of Bengal from Western Ghats. ఇవన్నీ కూడా బంగాళాఖాతంలోకి వెళ్తాయి. ఇక్కడ మధ్య భారతదేశంలో పుట్టి అరేబియాలోకి వెళ్ళే నదుల్లో నర్మదా, తపతి, మాహి, సబర్మతి, ఇలా ఈ 4 నదులు పశ్చిమ వైపు వెళ్ళే నదుల్లో అతి పెద్ద నదులు. వీటి యొక్క బర్త్ ప్లేస్ అవి ఏ రాష్ట్రాల గుండా వెళ్తున్నాయి? దే కెన్ ఫైనలీ ఎంటర్డ్ ఇన్ టు ది విచ్ సీ ఫ్రమ్ ఇండియా. దట్ బర్త్ ప్లేస్ సపోజ్ ఇన్ ఇండియా, దట్ గంగా రివర్, ది సింధు ఇట్స్ టేకెన్ ది బర్త్ ఎట్ మానస సరోవర్ లేక్. సో దెన్ విచ్ ఈస్ ఎంటర్డ్ ఫ్రమ్ ది టిబెట్ టు ఇండియా టు ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ ది అరేబియన్ సీ ఫ్రమ్ పాకిస్తాన్. అంటే సింధు నది టిబెట్లో పుట్టి భారతదేశంలోకి వెళ్ళి చివరిగా పాకిస్తాన్ నుంచి అరేబియాలోకి వెళ్తుంది. ఇలా హిమాలయ నదులు దాదాపుగా ఇతర దేశాల గుండా ప్రవహిస్తూ మన భారతదేశంలో ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా ప్రతి నదికి కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఉపనదుల మీదనే ఎక్కువ సార్లు మనకు ఏపీలో మన గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎక్కువగా ఈ ఉపనదుల మీద క్వశ్చన్ రావడం జరిగింది. అబౌట్ దట్ గోదావరి నదికి ఎడమవైపు, కుడివైపు ఉపనదులు, వాటి యొక్క పొడవులను ఆధారంగా ఉపనదులను అమర్చండి. దట్ గోదావరి ట్రిబ్యూటరీస్ యూ కెన్ అరేంజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. చూడండి ఇక్కడ ఇది మహానది, ఇది గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. అయితే ఈ 5 నదుల్ని యూ కెన్ అరేంజ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఉత్తరం నుంచి దక్షిణానికి
ఈ 5 నదుల్ని అమర్చండి అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక చూడండి ఇక్కడ ఈ పైనుంచి కిందికి బంగాళాఖాతంలోకి ప్రవహించే నదుల్ని అమర్చండి. దట్ హిమాలయన్ రివర్స్ యూ కెన్ అరేంజ్ అకార్డింగ్ టు ది లెంత్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్నప్పుడు గోదావరి ఫస్ట్ వస్తుంది, సెకండ్ కృష్ణ, థర్డ్ మహానది, కావేరి, పెన్నా. అకార్డింగ్ టు ది నార్త్ టు సౌత్ అన్నప్పుడు ఫస్ట్ మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, ఇలా పైనుంచి కిందికి ఇలా రాసుకోవడం జరుగుతుంది. అంటే నదులకు సంబంధించి ఉపనదుల మీద వాటి ఆర్డరు పశ్చిమ నుంచి తూర్పుకు, వాటి యొక్క ఇంపార్టెన్సీ, అవి ఏపీ నుంచి వెళ్తే ఏపీలో ఎంత దూరం వెళ్తాయి, ఏపీలో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న నదులను వాటికి సంబంధించిన వివరాలను పూర్తిగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది ఇది నదుల్లో. రైట్, ఇక చూడండి ఇక్కడ మరొక చాప్టర్ సాయిల్ అంటే నేలలు, సాయిల్స్, మృత్తికలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మృత్తికలు మనకు ప్రధానంగా మృత్తిక నేల గురించి తెలియ శాస్త్రం పెడాలజీ అంటారు. అంటే మృత్తికలో మనకు ప్రధానంగా 8 రకాల సాయిల్స్ ఉంటాయి. ఆ 8 రకాల సాయిల్లో ఇటు ఇండియాలో అత్యధికంగా ఏ రకమైన సాయిల్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో అయితే ఏ రకమైన సాయిల్స్, ఏపీలో అయితే ఏ రకమైన సాయిల్ అత్యధికంగా ఉన్నాయి అంశాల మీదనే ఎక్కువసార్లు మనకు క్వశ్చన్ రావడం జరిగింది. విచ్ టైప్ ఆఫ్ ది సాయిల్స్ దే హ్యావ్ ది మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా, ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ ది మనకు అల్లువెల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎర్ర నేలలు ఉన్నాయి, తెలంగాణలో కూడా అత్యధికంగా రెడ్ సాయిల్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి లక్షణాలు, దేర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఆర్ ది పర్సంటేజ్ ఫ్రమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ at present 26 districts are there. Which type of the soil they have the maximum percentage means red soil. In red soil maximum in Rayalaseema, right, in red soil they can give the more which type of the crops are cultivating. So తెలంగాణలో ఎలాంటి నేలలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు. Then they can give the whatever the India. Suppose ఇండియాలో నేలల్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అత్యధికంగా ఏ రకమైన నేలలు ఉన్నాయంటే భారతదేశంలో అత్యధికంగా గ్రేట్ ప్లెయిన్ అంటే బృహత్ మైదానంలో అల్లువెల్ సాయిల్ ఒండ్రు నేలలు ఉంటే, అదేవిధంగా బ్లాక్ సాయిల్ అనేది భారతదేశానికి పశ్చిమ భాగంలో ఇక్కడ బ్లాక్ సాయిల్ అత్యధికంగా ఉంటే, ఇక్కడ మనకు అత్యధికంగా రెడ్ సాయిల్ ఉన్నాయి. రెడ్ సాయిల్ ఇక్కడ కేరళ రాష్ట్రంలో లాటరైట్ సాయిల్, ఇక్కడ రాజస్థాన్లో డెజర్ట్ శాండ్ సాయిల్, అదేవిధంగా హిమాలయాల్లో అత్యధికంగా మౌంటైన్ సాయిల్. ఇలా ప్రతి అంశాన్ని కూడా మ్యాప్ పాయింట్లో గనక ప్రతి బిట్టు మ్యాప్ ఇక్కడ డ్రా చేసి ఆ మ్యాప్కు సంబంధించినటువంటి నేలల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఏపీ అయితే ఏపీ, ఇండియా అయితే ఇండియా, ఈ విధంగా నేలల చాప్టర్ని ఈ విధంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ప్రతి బిట్టు కూడా, ప్రతి కంటెంట్, ప్రతి చాప్టర్ని కూడా మ్యాప్ పాయింట్లోనే తీసుకువెళ్తాము. ఓకే, దెర్ ఆర్ నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే మనకు క్లైమేట్, శీతోష్ణ స్థితి అనేది దేశంలో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు పూణేలో ఉంది, భారతదేశ వాతావరణ పరిశోధన కేంద్రం వారి ఆధ్వర్యంలో భారతదేశ శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తూ ఉంటారు. ఏవైతే భూచలనాలలో మనకు సీజన్స్ ఏర్పడతాయో ఆ సీజన్ల ప్రకారం భారతదేశంలో దెర్ ఆర్ ది 3 టైప్ ఆఫ్ ది సీజన్స్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో 4 రకాల సీజన్స్ ఏర్పడతాయి, కాలాలు. ఈ సీజన్స్ అనేది ఇండియన్ మరియు ఆంధ్రప్రదేశ్ సీజన్స్ తీసుకునేటప్పుడు వరల్డ్ సీజన్ని కూడా వరల్డ్తోని లింకప్ చేసి దీన్ని తీసుకోవాల్సిన అవసరం. ఇక్కడ 4 సీజన్లో ఒకటి వింటర్ సీజన్,
వింటర్ సీజన్, వింటర్ సీజన్ అంటే మనకు చలికాలము. ఓకే, రెండోది తీసుకుంటే సమ్మర్ సీజన్, సమ్మర్ సీజన్ అంటే ఇక్కడ ఎండాకాలం. మూడో తీసుకుంటే రెయినీ సీజన్, రెయినీ సీజన్, రెయినీ సీజన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్, భారతదేశంలో వర్షము ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. ఇది నైరుతి ఋతుపవన కాలము. రైట్. నాలుగోది సైక్లోనిక్ సీజన్, సైక్లోన్ సీజన్ ఆర్ నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ సీజన్ అంటే ఈశాన్య ఋతుపవన కాలము. భారతదేశంలో సరాసరి 119 సెంటీమీటర్లు సంవత్సరిక వర్షపాతం. వాట్ ఎవర్ ది యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ఇండియా అంటే 119 సెంటీమీటర్లు సరాసరి 12 నెలలో 12 మంత్స్ 12 నెలల కాలంలో భారతదేశంలో ఇంత వర్షపాతం నమోదవుతే ఈ సరాసరి వర్షపాతం 96.6 సెంటీమీటర్స్. ఇది ఆంధ్రప్రదేశ్ యావరేజ్ రెయిన్ఫాల్, ఇది ఇండియన్ యావరేజ్ రెయిన్ఫాల్. ఈ భారతదేశంలోని ఈ వర్షపాతం 4 సీజన్లో కూడా కురుస్తుంది. సపోజ్ ఈ మొత్తం వర్షపాతాన్ని 100%గా తీసుకుంటే మనకి ఏ సీజన్లో ఎంత వర్షపాతం కురుస్తుంది అనే అంశాన్ని ఇక్కడ ఎక్కువసార్లు క్వశ్చన్ తీసుకొచ్చాడు. అయితే మొత్తం 119 సెంటీమీటర్ల వర్షాన్ని 100%గా తీసుకుంటే ఈ 100% వర్షపాతంలో చలికాలంలో ఓన్లీ 2% మాత్రమే వర్షం కురుస్తుంది. దెర్ ఆర్ ఓన్లీ 2% ఆఫ్ ది రెయిన్ఫాల్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ వింటర్ సీజన్. సో సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ 10% ఆఫ్ ది రెయిన్ఫాల్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ సమ్మర్. ఇన్ రెయినీ సీజన్ there are 75% of the rainfall is recorded. Cyclone season there are the 13%. ఈ విధంగా వర్షపాతాల యొక్క శాతాలు వివిధ కాలాల్లో నిర్ధారించబడ్డాయి. రైట్. ఇక చూడండి, వింటర్ సీజన్లో వర్షపాతం నీరు అత్యధిక వర్షపాతం అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సముద్రం నుంచి నీరు ఆవిరైపోతుంది. అలా ఆవిరై మేఘాల రూపంలో వర్షం కురుస్తుంది. వర్షం కురవాలంటే ఖచ్చితంగా అధిక ఉష్ణోగ్రత అవసరం. అండర్ హైయెస్ట్ టెంపరేచర్ ఫ్రమ్ ది ఓషన్ సర్ఫేస్ మోర్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్, దెన్ దట్ ఫార్మ్డ్ యాజ్ ఏ క్లౌడ్స్, దెన్ కన్వర్టెడ్ ఇంటూ ది క్లౌడ్స్, దెన్ దట్ క్లౌడ్స్ కెన్ గివ్ ది రెయిన్ఫాల్. సో మనకు వింటర్ సీజన్లో వర్షపాతం ఎక్కడి నుంచి వస్తుందంటే మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం నుంచి భారతదేశంలోకి 2% వర్షం కురుస్తుంది. అంటే మనకు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అరేబియా, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, భారతదేశంలో మనకు 12 నుంచి 15 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ తక్కువ ఉష్ణోగ్రతలో ఈ 3 సముద్రం నుంచి నీరు ఆవిరి అవ్వదు. కానీ మధ్యధరా సముద్రం నుంచి మనకు ఈ చలికాలంలో వర్షం నమోదవుతుంది. ఇక్కడ సమ్మర్ సీజన్లో ఏ సముద్రం నుంచి వర్షం వస్తుందంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఈ 2 సముద్రాల నుంచి భారతదేశంలోకి వడగండ్ల వర్షము సాయంత్రం కురిసే ఈవినింగ్ వర్షపాతం రూపంలో కురుస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు అంటారు. ఏరువాక జల్లులు అంటే బిఫోర్ మాన్సూన్ స్ట్రోమ్స్ అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా తెలంగాణలో మనకు వీటిని తొలకరి జల్లులు అనే పేరుతో పిలుస్తారు. తొలకరి జల్లులు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మ్యాంగో షవర్స్ అనే పేరుతో పిలుస్తారు. మ్యాంగో షవర్ అంటే మామిడి జల్లులు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇలా మనకు ఎండాకాలంలో కురిసే వర్షం వలన కొన్ని రకాల పంటలు అత్యధికంగా లాభాన్ని పొందుతాయి. రెయినీ సీజన్లో ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షపాతం ఏ సముద్రం నుంచి వస్తుందంటే ఇగో ఇండియన్ ఓషన్ ఇక్కడ నుంచి వస్తుంది. భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పుడు ఇండియన్ ఓషన్ సముద్రం నుంచి నీరు ఆవిరయ్యి అవి నైరుతి ఋతుపవనాల రూపంలో భారతదేశంలోకి వర్షాన్ని ఇస్తాయి. అంటే
మనకు ఈ వర్షాకాలంలోని వర్షం ఏ సముద్రం నుంచి వస్తుందంటే ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్. ఈ వర్షపాతం ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ నుంచి మనకు ఈ వర్షపాతం వస్తుంది. రైట్. ఇక సైక్లోన్ నుంచి అత్యధికంగా మనకు బంగాళాఖాతం లోనే ఎక్కువగా తుఫాన్లు ఏర్పడతాయి. సైక్లోన్ ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లోనే మనకు ఎక్కువగా అవి ఏర్పడి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఓకే, ఈ విధంగా 4 సీజన్లలో కూడా మనకు అత్యధిక వర్షపాతం మనకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎంత శాతం వస్తుంది అనేది ఇక్కడ చూడడం జరిగింది. రైట్. ఈ 5 చాప్టర్లను ఏమంటారంటే ఫిజికల్ జాగ్రఫీ అంటారు, భౌతిక భౌగోళిక శాస్త్రము. ఈ భౌతిక భౌగోళిక శాస్త్రం అయినటువంటి 5 చాప్టర్లు భారతదేశ ఉనికి, ఆంధ్రప్రదేశ్ ఉనికి, అదేవిధంగా భారత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ జాగ్రఫీ, రివర్స్ అండ్ ఆల్సో క్లైమేట్, సాయిల్. ఈ 5 చాప్టర్లు భౌతిక భౌగోళిక శాస్త్రంగా పిలుస్తారు. ఈ చాప్టర్లో మనకి ఎప్పటికీ మార్పులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. స్టెబుల్, స్థిర భౌగోళికం అంటారు. స్టెబుల్ జాగ్రఫీ, స్థిరంగా ఉంటుంది. ఇక 6వ చాప్టర్లో మనకు ప్రధానంగా తీసుకుంటే ఇరిగేషన్, నీటి పారుదల. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఇండియా భౌగోళిక శాస్త్రంలో నీటిపారుదల చాప్టర్ అనేది ఖచ్చితంగా మార్పులు అనేవి సహజంగా జరుగుతాయి. దెర్ ఆర్ చేంజెస్ ఇన్ ఇరిగేషన్ చాప్టర్. దెర్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. దెర్ ఆర్ అండ్ వెల్స్ ఇరిగేషన్, బావుల కింద నీటిపారుదల, అండ్ కెనాల్ ఇరిగేషన్, కాలువల ద్వారా, అదేవిధంగా చెరువుల ద్వారా ట్యాంక్స్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, నీటిపారుదల కింద మనకు ఎన్ని ఎకరాలకు సాగవుతుంది, ఏ ప్రాజెక్టుని మనకు దేశంలో ఏ నదులపైన నిర్మించారు, వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ది ఇంపార్టెన్సీ దట్ కెన్ సప్లై ది ఇరిగేషన్ వాటర్, నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ది ఎకరాస్, హౌ మచ్ హైడ్రో పవర్ ఈజ్ జనరేటెడ్, వాట్ ఎవర్ ది అదర్ యూజెస్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇదంతా కంప్లీట్గా అప్డేట్ అనేది ఖచ్చితంగా అవసరము. రైట్. నెక్స్ట్ ఇండియా తెలంగాణ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం. సో ఇందులో క్రాప్ కల్టివేషన్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ అంటే జంతు సంపద. ఈ అన్ని 2 అంశాలు ప్రధానంగా దీంట్లో ఉంటాయి. సో దీంట్లో ప్రధానంగా వివిధ దేశంలో మనకు వివిధ రకాలైనటువంటి పంటలు పండుతాయి. మనకు ఈ పంటల్లో తీసుకుంటే ఫుడ్ గ్రెయిన్ క్రాప్ ఆహార పంటలు అంటే రైస్, వీట్, మేజ్, జోవార్, బాజ్రా, రాగి, పల్సెస్, ఇవన్నీ ఆహార పంటలుగా తీసుకుంటారు. రెండో తీసుకుంటే మనకు క్యాష్ క్రాప్ అంటే నగదు పంటలు, ఆహార పంటలు, నగదు పంటలు. ఈ నగదు పంటలు అనేవి ప్రధానంగా మనకు వ్యాపారాత్మక పరమైనవి. అంటే మనకు కాటన్, జూట్, షుగర్ కేన్, చెరకు, అండ్ ఆల్సో టొబాకో ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నగదు పంటల కిందకి వస్తాయి. ఇవన్నిటికి రకం సంబంధించి they are equal, they are required the each and every crop about that climate system, at which soil is required for the crop production, and also their productivity and production, in which state they have the which state is number 1 in production of the different type of the crops, rice, wheat. So మనకు రైస్ విషయంలో తీసుకుంటే ప్రీవియస్ 3 months బ్యాక్, 3 నెలల క్రితం తెలంగాణ ఈజ్ ఏ నెంబర్ 1, ఉత్తరప్రదేశ్ ఈజ్ ఏ సెకండ్, వెస్ట్ బెంగాల్ ఈజ్ ఏ థర్డ్ ప్లేస్. అంటే వరి ఉత్పత్తిలో 3 నెలల క్రితము తెలంగాణ మొదటి స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ స్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్ 3వ స్థానంలో ఉంది. అంటే 3 నెలల తర్వాత ఈరోజు, అంటే ఇప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటే తెలంగాణ వరి ఉత్పత్తిలో 2వ స్థానానికి వెళ్ళిపోయింది. మొదటి స్థానం మనకు ఉత్తరప్రదేశ్కి వచ్చింది.
అంటే ఈ విధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల పంటల్లో మార్పులు అనేవి సహజంగా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిన చాప్టర్లు ఎకనామికల్ జాగ్రఫీలో ఉంటాయి. ఏది ఇప్పుడు చెప్పాము, నీటిపారుదల, వ్యవసాయ రంగము, పశు సంపదలో ప్రతి సంవత్సరం అప్డేట్ తీసుకునే మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఓకే, వివిధ రకాల పంటలు. అదేవిధంగా వీటిని నగదు పంటలు అంటే వ్యాపారాత్మక పంటలుగా తీసుకుంటారు. రైట్, ఇక చూడండి ఇక్కడ మూడోది తీసుకుంటే ప్లాంటేషన్ క్రాప్ అంటారు. ప్లాంటేషన్ క్రాప్ అంటే ఈ పంటలు ఎలా ఉంటాయంటే ఎక్కువ కాలం, ఇప్పుడు రైస్ ఉంది, రైస్ పంట రాగానే ఎమ్మటే కూసి మళ్ళీ సీడ్ వేయాలి. కానీ ప్లాంటేషన్ క్రాప్ 20-30 ఏళ్ళ వరకు కూడా దే కెన్ గివ్ ది లాంగ్ పీరియడ్ ప్రొడక్షన్. ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ఎలా ఉంటాయంటే 20-30 ఏళ్ళ వరకు కూడా మనకు ప్రతి సంవత్సరం పంట ఉత్పత్తి వస్తుంది. వాటిలో టీ, కాఫీ, రబ్బర్, కోకోనట్, క్యాషోనట్ ఇవి మనకు ప్రధానంగా. ఇక ఇందులో నాలుగో తీసుకుంటే హార్టికల్చర్ క్రాప్. ఓకే, హార్టికల్చర్ క్రాప్ లో మనకు ప్రధానంగా వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, నర్సరీ ట్రీస్ అండ్ ఆల్సో మెడిసినల్ ట్రీస్, ఇలా ఈ పంటల్ని, ఇవన్నిటి యొక్క ఉత్పత్తి, వాటి ప్రొడక్టివిటీ, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ డిస్ట్రిక్ట్ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇన్ ఆర్డర్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. అగ్రికల్చర్ తర్వాత మినరల్స్ అంటే ఖనిజాలు అనేవి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఈ ఖనిజాలు అనేది బాగా దోహదపడతాయి. మనకు దేశంలో, ప్రపంచంలో భారతదేశము ఖనిజ నిల్వల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. రైట్, ఖనిజాలు అనేవి మెటాలిక్ మినరల్, ఇవి నాన్ మెటాలిక్ మినరల్, ఫ్యూయల్ మినరల్ అండ్ ఆల్సో అటామిక్ మినరల్. ఇవి దేశంలో లభ్యమైన 4 రకాల ఖనిజాలు. ఈ ఖనిజాల్లో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నాన్ మెటాలిక్ ఖనిజాల మీద ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగారు. అయితే మనకు జనరల్గా మెటాలిక్ మినరల్ అన్నప్పుడు ఐరన్, మాంగనీస్, కాపర్, అల్యూమినియం, క్రోమైట్ అండ్ గోల్డ్, సిల్వర్ అనే వంటి అంశాలని ఎక్కువగా ఈ ఖనిజాలకు సంబంధించి ఎక్కువ అడుగుతారు. రైట్, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో మనకు 1.5 month బ్యాక్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి అనే ప్రాంతంలో మనకు గోల్డ్ ఫీల్డ్స్ బంగారు క్షేత్రాలు ఉన్నట్టు తెలిసింది. అంటే గోల్డ్ మినరల్ in India is the number 1 in Andhra Pradesh at present. Previous Karnataka is the number 1 in production of the gold. At present in production and also reserves. నిల్వల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఎక్కువగా మనకు మొదటి స్థానంలో ఉంది. జొన్నగిరి ఈజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. పిగ్లీ అనే ఒక మండలంలో మనకు జొన్నగిరి ఉంది. జొన్నగిరిలో దాదాపు 50 టన్నుల గోల్డ్ ఉన్నట్టుగా కనుక్కోవడం జరిగింది. ఈ గోల్డ్ అంతా కనుక మనం వెలికి తీయగలిగితే భారతదేశం బంగారు నిల్వల్లో 6వ స్థానంలో ఉంది ప్రస్తుతానికి. ఒకవేళ తీయగలిగితే భారతదేశం 2వ స్థానంలోకి రాగలుగుతుంది. అంటే యాక్చువల్గా కర్ణాటక ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇస్ ది ఆంధ్రప్రదేశ్. ఇలా 2 స్థానాల్లోకి ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి రావడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బంగారు నిల్వలు అనేవి అత్యధికంగా మనకు సత్యసాయి జిల్లా, ప్రస్తుతానికి సత్యసాయి డిస్ట్రిక్ట్లో మనకు రామగిరి అనే బొగ్గు గోల్డ్ మైన్, రామగిరి గోల్డ్ మైన్ ఉంది. అయితే దీని తర్వాత రెండో స్థానంలో మనకు జొన్నగిరి అనే బంగారు గనులు ఉన్నాయి. కాబట్టి ఈ జొన్నగిరి మీద లోతైన అవగాహన మనకు ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో ఎక్కువసార్లు బంగారం మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ కర్ణాటక ప్రాంతం, కర్ణాటక రైట్, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ గోల్డ్ ఉత్పత్తిలో ప్రస్తుతం కర్ణాటకలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ మైన్, ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఈ రెండు ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ మైన్గా పిలువబడుతున్నాయి. రైట్, ఇక నెక్స్ట్ సిల్వర్, అదేవిధంగా లైమ్ స్టోన్. ఆంధ్రప్రదేశ్ మైకా ఉత్పత్తిలో నెంబర్ 1. ఎక్కడ? మైకా ఉత్పత్తి. మైకా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ ఫర్ ది మేకింగ్ ది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. రైట్, ఈ రకమైనటువంటి డైమండ్ కూడా మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఎక్కువసార్లు బిట్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఖనిజాల తర్వాత మనకు ఎక్కువగా బిస్ట్ రావడానికి ఇండస్ట్రియల్ సెక్టార్, ఇండస్ట్రీస్, పరిశ్రమలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఈ 3 రకాలైనటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ ఇటు భారతదేశంలో ఎక్కువసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ శాతం మన అప్డేట్ ఇండస్ట్రీస్నే చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అదే దేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పరిశ్రమ అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఆ పరిశ్రమల్లో మనకు ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ, ఏ పరిశ్రమలు ఉన్నాయి, ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశ్రమల ఆధునీకరణ, పారిశ్రామిక చట్టాలను తీసుకురావడం జరిగింది. రైట్, ఆగ్రో బేసిల్లో షుగర్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా జూట్ ఇండస్ట్రీస్ వంటి పరిశ్రమలు, మినరల్లో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్, అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, రోడ్వేస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అండ్ ఆల్సో రైల్వే ఇండస్ట్రీ, అదేవిధంగా ఎయిర్ ఇండస్ట్రీ, అదేవిధంగా వాటర్ నావిగేషన్ ఇండస్ట్రీ, నౌకాయానం. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్, ఫర్టిలైజర్ అండ్ ఆల్సో సిమెంట్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా మినరల్ బేస్డ్. ఫారెస్ట్ బేస్డ్లో పేపర్ ఇండస్ట్రీ ఇస్ ఎ మెయిన్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా అప్డేట్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఈజ్ రిక్వైర్డ్ ది అప్డేట్ డాటా. రైట్, ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. యూ షుడ్ గెట్ ది 2 మార్క్. ఖచ్చితంగా మీకు 2 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న చాప్టర్గా దీన్ని పిలుస్తారు. ఖచ్చితంగా 2 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ 4 డివిజన్స్ ఉంటాయి. దెర్ ఆర్ ది 4 డివిజన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, రోడ్వేస్ అంటే రోడ్డు రవాణా. రెండోది రైల్వేస్. మూడోది తీసుకుంటే ఎయిర్వేస్, విమానయానం. ఫోర్త్ వన్ తీసుకుంటే అండ్ వాటర్ వేస్. ఈ 4 ఖచ్చితంగా మీకు 2 బిట్లు అయితే వస్తాయి. రోడ్వే అనేది దెర్ ఆర్ ది నెంబర్ ఆఫ్ చేంజెస్, ఎక్కువ సార్లు మారింది. ఓకే, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు తీరరేఖ ఉంది. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరరేఖ ఎక్కువ పొడవు ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ తీరం
బంగాళాఖాతంతోని తీరాన్ని కలిగి ఉండడం వల్ల ఇక్కడ నేషనల్ పోర్ట్స్, ఇంటర్నేషనల్ పోర్ట్స్ అండ్ ఆల్సో మీడియం పోర్ట్స్ అండ్ ఆల్సో మైనర్ పోర్ట్కు సంబంధించి తీరంలో ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి కూడా చాప్టర్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు వర్తక వ్యాపారాలకు సంబంధించి నావిగేషన్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించిన అంశాలు, వాటి యొక్క అప్డేట్ అంశాలని కూడా ఈ చాప్టర్లో మనకు వాటర్ వేస్లో తీసుకుంటారు. రైల్వేస్ రైల్వే అప్డేట్ ఖచ్చితంగా అవసరము. రైల్వేలో మనకు ప్రస్తుతానికి 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఈ 18 రైల్వే జోన్లో చివరి రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది చెన్నైలో ఏర్పాటు చేశారు. 18లో మొదటిసారిగా ఏర్పాటు చేయబడింది మనకు సదరన్ రైల్వే జోన్. అంటే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తీర ప్రాంత రైల్వే జోన్ ఇది 18వది. ఇది 2019లో మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ పేరుతో ఏర్పాటు చేసిందంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటాడు. ఇది మనకు జూలై 1వ తారీఖు నుంచి మనకు 2026 జూలై 1వ తారీఖు నుంచి 18వ రైల్వే జోన్ అయినటువంటి విశాఖపట్నం సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు పాలన ప్రారంభమైందంటే జూలై 1వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇది ఎన్నోదంటే 18వ రైల్వే జోన్. ఓకే, ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 2026 1వ తారీఖు రైట్ 1 జూలై 2016 నుంచి ఇది పూర్తి స్థాయిలో రన్ చేయడం జరిగింది. దీని కింద ఎన్ని రైల్వే డివిజన్స్ ఉన్నాయని కూడా అడగవచ్చు. there are 3 రైల్వే డివిజన్. అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన 18వ రైల్వే జోన్లో ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే ఒకటి విజయవాడ డివిజన్, రెండవది గుంటూరు డివిజన్, మూడవది గుంతకల్ డివిజన్. ఇలా 3 డివిజన్లు మనకు ఈ విశాఖపట్నం రైల్వే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ 3 డివిజన్లు మనకు ప్రీవియస్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తెలంగాణలో ఉన్న దక్షిణ మధ్య రైల్వేలోని భాగంగా ఉండేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో రైల్వే మండలాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి దీన్ని మనకు ఆంధ్రప్రదేశ్లోకి ఈ 3 రైల్వే డివిజన్లను షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవి రైల్వేకి మనకు ఈ ట్రాన్స్పోర్ట్ రైట్. ఇంకోటి తీసుకుంటే పాపులేషన్ అంటే జనాభా, హ్యూమన్ రీసోర్స్ అంటారు. హ్యూమన్ రీసోర్స్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. అంటే మానవ వనరులు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీపీఎస్లో మనకి ఎక్కువగా ఈ మానవ వనరులకు సంబంధించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్టెడ్ 2 or 3 క్వశ్చన్స్ ఈ మానవ వనరులకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పాపులేషన్ అప్డేట్ అంటే భారతదేశ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్రిటన్లో జనాభా గణన అనేది ప్రారంభమైంది. అయితే భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872లో ఫస్ట్ సెన్సెస్ రిలీజ్ అయింది. 1881లో పూర్తి స్థాయిలో 72 అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది తీసుకొస్తున్నారు. మొదటిది 72లో 81 అంటే 9 సంవత్సరాలు. అంటే ఎవ్రీ ఇయర్ 10 years వన్స్ దట్ డాటా ఈజ్ కలెక్టింగ్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్. అయితే 1881లో తీసుకొచ్చారు. మనకి ఇప్పటి వరకు 2011లోని డాటానే అమల్లో ఉంది. ఇది 15th పాపులేషన్ డాటాగా ప్రస్తుతం భారతదేశంలో ఉంది. నౌ రీసెంట్లీ లాస్ట్ 4 years ఫిబ్రవరి నుంచి భారతదేశంలో మనకు 16వ సెన్సెస్ని తీసుకురావడం, క్యాలిక్యులేషన్ గణన అనేది జరుగుతుంది. ఇంటింటి
జనాభా సేకరణ పేరుతో జరుగుతుంది. అంటే 2011 యొక్క జనాభా గణనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ చాప్టర్లో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ జనాభా పాపులేషన్ సంబంధించి మనకు అన్ని కోణాల నుంచి, అంటే జనాభా, ప్రపంచ జనాభా, భారతదేశ జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభాని కంపేర్ చేస్తూ మొత్తం ఎప్పటి నుంచి జనాభా పెరుగుదల వేగంగా జరుగుతుంది, జనాభా సిద్ధాంతం ఉంటుంది. జనాభా సిద్ధాంతాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఈ 4 రకాల డివిజన్లని మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని డెమోగ్రఫీ అంటారు. అంటే జనాభా సిద్ధాంతము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పటి నుంచి ప్రపంచ జనాభా, ప్రస్తుతం ప్రపంచ జనాభా 2011 ప్రకారం వాటెవర్ ది ఇన్ 2015 పాపులేషన్ డాటాలో ప్రస్తుతం ఇండియన్ జనాభా 121 crores. From 121 crores, whatever the male population, female population, whatever the total population, and also is a female male literacy density, in which state they have the maximum population in Uttar Pradesh, nearly 19.9 crores, nearly 20, so which is equal to the New Zealand population. కెనడా పాపులేషన్ సమానం. ఉత్తరప్రదేశ్ పాపులేషన్తో మనకు కెనడా పాపులేషన్తో సమానంగా ఉంటుంది. ఇలా మనకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ ఇటు తెలంగాణ, ఇండియా జనాభాని చూడవలసిన అవసరం ఉంటుంది. వాటెవర్ ది మెయిన్ ఆక్యుపేషన్, ఏ వృత్తులు చేసుకునేవారు, వారి యొక్క ఉద్యోగస్తులు, వారి ఏజ్, వారికి సంబంధించినటువంటి జనాభా, అత్యధిక జనాభా ఏ వయసు వారు ఉన్నారు, అతి తక్కువ వయసులో వారు ఎంత ఉన్నారు, యూత్ భారతదేశంలో ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే అత్యధిక మంది యువకులు కలిగిన దేశం భారతదేశం. సో టు కంపేర్ విత్ ది అదర్ కంట్రీస్, ఇండియా ఈజ్ ద నెంబర్ 1 ఇన్ యూత్ రిలేటెడ్. అంటే 25 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న యూత్ అనేది అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. అదే ఓకే రైట్. వీటితో పాటు whatever the fertility rate, whatever the population growth rate, so female population growth rate, male population growth, ST population, SC population, whatever the education of the different caste, whatever the caste, whatever the tribals, about the tribal, which tribals are maximum peoples in which state, means Odisha, in Odisha maximum vulnerable ట్రైబల్ పీపుల్స్, ముప్పులో అత్యధిక ప్రమాదంలో ఉన్న మనకు గిరిజన జాతి అత్యధికంగా ఒడిస్సాలో ఉంది. వీళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మన ఖచ్చితంగా ఏపీలో మనకు ఏపీపీఎస్సీ నుంచి ఈ చాప్టర్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 questions. ఖచ్చితంగా నువ్వు 2 questions-ని ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా ఈ చాప్టర్లు ఏవైతే ఇప్పుడు చెప్పామో ఇవే చాప్టర్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కూడా ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీ ఈ చాప్టర్ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలా వెళ్తుంటుందంటే మనకు వరల్డ్ జాగ్రఫీ చెప్పిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ 2 కంబైన్ చేస్తూ సైడ్ బై సైడ్ చెప్తాం. ఎలా చెప్తామంటే ఇండియన్ ఎగ్జిస్టెన్సీ, ఫస్ట్ ఐ కెన్ గో ఫర్ ది ఇండియన్ ఎగ్జిస్టెన్సీ, దెన్ ఇమీడియట్లీ ఐ కెన్ గో ఫర్ ది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్టెన్సీ. Then I can go for the reverse, Indian river, then immediately I can go for the AP existency. And Andhra Pradesh Indian soil, Andhra Pradesh soil, Indian irrigation, Andhra Pradesh irrigation, Indian transport, and also Andhra Pradesh transport. Ante immediately I can collaborated India and Andhra Pradesh. ఇలా 2 సైడ్ బై సైడ్ చదవడం వలన మనకు ఎక్కువగా తక్కువ సమయంలో పూర్తి సిలబస్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా ఇండియా ఏపీ లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ అనేది సైడ్ బై సైడ్ చెప్పడం వల్ల మీకు ఎక్కువగా బ్రెయిన్లో ఎక్కువగా సెట్ చేసుకోవడానికి, ఎక్కువగా మెమరీ కూడా బాగా ఎక్కువగా పెరిగేందుకు, ఏపీ మీద ఎక్కువ అవగాహన రావడానికి ఉపయోగపడుతుంది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ టైప్స్ ఆఫ్ ది డిజాస్టర్, దెర్ ఆర్ ది 2 types ఆఫ్ ది డిజాస్టర్, న్యాచురల్ డిజాస్టర్ and also man-made disaster. Natural disaster naturally
అండ్ మ్యాన్ మేడ్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై ది హ్యూమన్. మానవుని యొక్క అత్యాస మీద మానవ ప్రేరిత విపత్తులు అంటారు. రైట్. టైప్స్ ఆఫ్ ది డిజాస్టర్, types of the man-made disaster, types of the natural disasters. Then I can go for the disaster management program అని ఒక ప్రోగ్రామ్ని 2005లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో 3 లెవెల్లు ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని 3 రకాలు ఉన్నాయి. హౌ టు రిడ్యూస్ దట్ డిజాస్టర్, హౌ టు హెల్ప్ టు reduce that disaster, and how to help to the disaster prone areas peoples. సో ఎఫెక్టెడ్ పీపుల్ని ఎలా ముందు బయటకు తీసుకురావాలి, ఆ ప్రాంతంలో డిజాస్టర్ తగ్గించేందుకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అని తీసుకొచ్చింది. వాటికి సంబంధించిన అన్ని కూడా దీంట్లో పూర్తి స్థాయిలో మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్నటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే మిగతా వేరే సబ్జెక్టులు హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీతో పోల్చుకుంటే జాగ్రఫీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జాగ్రఫీలో మ్యాప్ పాయింట్లో కనుక మీరు వెళ్తే ఎక్కువ ఈజీగా మనకు మెమరీలో కూర్చుంటాయి. ఈజీగా మ్యాప్ పాయింట్లో మన ఆన్సర్ని చేయడానికి కూడా చాలా ఈజీగా వేలో మనం ఈ 30 మార్కులని ఎక్కువ క్వశ్చన్ను కవర్ చేయడానికి మ్యాక్సిమం యూ షుడ్ గెట్ ది ఆన్ ది మ్యాప్ పాయింట్. దెన్ యూ షుడ్ గెట్ ది మోర్ దెన్ 25 క్వశ్చన్స్ బిట్వీన్ 25 to 30. ఓకే, ఈ విధంగా 25 నుంచి 30 మార్కుల మధ్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు మ్యాప్ లేకుండా జాగ్రఫీ అనేది నాట్ ఈవెన్ ఒక్క కంటెంట్ కూడా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు చూశారుగా, ప్రతి దానికి మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నోట్స్ కూడా ఖచ్చితంగా మ్యాప్ అనే వాటిని మనం కవర్ చేసుకుంటూ మ్యాప్లు వేసుకుంటూ రివిజన్. అంటే ఉద్యోగం రావాలంటే కంటెంట్ ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం ప్రతి కంటెంట్ని ప్రతి బిట్టుని కూడా 10 సార్లు రివిజన్ కనుక చేస్తే నువ్వు ఖచ్చితంగా మనకు ఆ లీస్ట్లో మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ ఈజ్ రిక్వైర్డ్ ది ప్రజెంటేషన్ ఈజ్ యూ హ్యావ్ టు లవ్ ఆన్ ది సిలబస్. ఓకే రైట్. ఖచ్చితంగా నీకు చదువుకోవడం అనేది నీ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు సబ్జెక్టు ఉద్యోగం మీద ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. అలాంటి కొన్ని లక్షణాలు ఉంటే మనం ఎక్కువ వరకు చదవగలుగుతాం. ఇప్పుడున్న యావరేజ్గా తీసుకుంటే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ 1 ఇయర్ కానీ సమయం పడుతూ ఉంది. అంటే 1 ఇయర్ మనం ప్రిపేర్ అవుతే కానీ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఎక్కువ అవర్స్ కనుక మనం కవర్ చేయగలిగితే 5-6 నెలల్లో కూడా మనం ఉద్యోగం సంపాదించిన వాళ్ళు చాలామంది ఏపీలో ఉన్నారు. కాబట్టి మీరు ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే ప్రిపరేషన్, ఎవ్రీడే క్లాస్, ఇవన్నీ తీసుకుంటే మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఏపీపీఎస్సి జాగ్రఫీ అబౌట్ దట్ ఇండియా, అబౌట్ దట్ Group 2, Group 1. Okay, right. All the best.